ఇప్పుడు చెప్పాలా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద చిలారం పాడ్కాస్ట్. ఎక్కడ చేశాను నేను? సో ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి హనుమాన్ గుంటూరు కారం గురించి సినిమాలు చూసాం కాబట్టి పోస్టర్ పెట్టడానికి కుదరలేదురా. నేను చాలా అనుకున్నా కానీ పోస్టర్ వస్తుంది నెక్స్ట్ వీక్. ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఉంటుందా? నెక్స్ట్ వీక్ లేకపోయినా అదే నెక్స్ట్ వీక్ అయితే ఎందుకంటే నెక్స్ట్ వీక్ ఊరికి వెళ్ళి ఎప్పుడు వస్తాను ఎప్పుడు జాన్ 3rd వీక్ కల్లా ఉంటుంది. ఈడు జాన్ 4th వీక్ ఉంటుంది. మా స్పెషల్ గెస్ట్ ఎవడాడు? మా తమ్ముడు. మీకు మీరే కొట్టుకోండి బాగుంది. సరే, మెయిన్ టాపిక్ అయితే సినిమాలు మనం చూసాము. నెక్స్ట్ ఫస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అరే అప్డేట్స్ దానికి కూడా పేరు ఏదైనా పెట్టరా నువ్వే? ఏంటి నన్ను ఏమనుకుంటావు నేను? అంటే పిల్లోడు పుట్టినోడు పిలుస్తారు కదా పంతుల్ని పేరు పెట్టాక, నన్ను అలా అనుకుంటున్నావు నువ్వు? ఏంటి ప్రతిదానికి నన్ను పేర్లు బాగా పెడుతున్నావు నువ్వు. అసలు ఏం పెట్టిందని ఫ్లోలో అంటే నువ్వు పేరు అనేసుకుంటున్నావు. సరే, ఫస్ట్ ఒకటి సాంగ్ షాహిద్ కపూర్ది, లాల్ పిల్లి అక్కియా. సాంగ్ పేరు చెప్పు. సాంగ్ అంటే సినిమా పేరు చెప్పు. నేను చెప్పలేను. చెప్పు. గుర్తులేదా? చెప్పలేనంటావేంట్రా? నోరు పలకదు. నేను మర్చిపోయాను, చాలా పెద్ద పేరు అది. ఏదో మీకు షాహిద్ కపూర్ కృతి సనన్ మూవీ వస్తుంది Feb 2nd వీక్లో. లాల్ పిల్లి ఉన్న సాంగ్ రిలీజ్ అయింది. నాకైతే చాలా నాకు మేము ఏదో వీడియో చూస్తుంటే యాడ్గా వస్తే స్కిప్ చేయకుండా చూసాము. నువ్వు వల్ల చూసా, నేను పెట్టుకుని మరీ చూసా. నువ్వు సెకండ్ టైం మరి ఇందాక చూడడం, నేను ఇందాక ఫస్ట్ టైం టీజర్ చూసా. ఓకే, సాంగ్ టీజర్. సరే, నెక్స్ట్ బ్రహ్మయుగం ద ఏజ్ ఆఫ్ మ్యాడ్నెస్. టీజరా ఏంటిది? ఎవరు దాంట్లో? మమ్ముటి. చూడలేదు. మమ్ముటిది బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ రిలీజ్ అయ్యా ఈ సినిమాది. ఓకే, నాకేం అర్థం కాలేదు దాంట్లో నుంచి. క్యాప్షన్స్ ఆన్ చేసి నాన్ సింక్లో ఉన్నాడు వాడు. అరే ఇందాక ఏదో దేంతోనే కంపేర్ చేసావు కదా, చెప్పు ఏంటి? టేబుల్ టెన్నిస్ అని చెప్పి. మన ఇద్దరం మాట్లాడుతుంటే టేబుల్ టెన్నిస్ కాదు, బ్యాడ్మింటన్లో కోర్ట్ ఇలా ఉంటుంది కదా, సో నెట్ ఇంత హైట్ ఉంటుంది. టెన్నిస్లో నెట్ గ్రౌండ్ టచ్ అవుతుంటుంది కానీ బ్యాడ్మింటన్లో కొంచెం హైట్ ఉంటుంది. సో రెఫరీ కూర్చుంటే ఇంత నెట్ పైన నెట్ లెవెల్లో కూర్చుంటాడు, నెట్ కన్నా ఎక్కువ లెవెల్లో కూర్చుంటాడు అనమాట. సో హై చైర్ వేసుకుని అటు ఇటు ఇలా చూస్తాడు కదా షటిల్ని. ఈ పొజిషన్ అలా ఉంది మన షోలో అన్నట్టు చెప్పా. నెక్స్ట్ కొత్తగా క్యూట్గా అసాసిన్ సినిమాటిక్ యూనివర్స్ అంట. అసలు నువ్వు ముందు చెప్పాలి కదా, నేను చూస్తాను కదా, నువ్వు ఏం చెప్పలేదు, రాసుకుని వచ్చేసావు మంచిగా. అసాసిన్ ఎవరు తెలుసా? టైగర్ ష్రాఫ్. యూనివర్సా? టైగర్ ష్రాఫ్ హీరో. ఎవరు అసలు? ఎప్పుడు వచ్చింది? టీజర్ వచ్చిందా? టీజర్ అనౌన్స్మెంట్. టైగర్ ష్రాఫ్ హీరో. విలన్ ఎవరో చెప్పు. వాడి పేరేంట్రా? బేడియాలో ఉంటాడు వాడి పేరేంటి? వరుణ్ ధవన్. వరుణ్ ధవన్ విలనా? వరుణ్ ధవన్ విలన్ అంట. బాగుంటది కానీ ఫస్ట్ తేడా కొట్టింది, టైగర్ ష్రాఫ్ హీరో అని చెప్తే. కానీ రైటర్ ఎవరో చెప్పు, అనురాగ్ కశ్యప్ అంట. ఉంటది ఇంకా బాగుంటది రైటింగ్ చాలా. విలన్ వరుణ్ ధవన్ వేసాడంటే విలన్ రోల్ బాగానే ఉంటుందని. అవును, అదే సినిమాటిక్ యూనివర్స్ అంటే ప్రతి ఒక్కడు సినిమాటిక్ యూనివర్స్ తీసేస్తున్నాడు. అన్నిటికన్నా మన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ బెస్ట్ అని ఒక్కటే వచ్చింది సినిమా. యూనివర్స్ అనలేము అప్పుడే, కానీ యూనివర్స్ కి బిగినింగ్ బాగుంది కదా. నెక్స్ట్ సలార్. నేను అప్పుడు ఏమనుకున్నాం మనం, మాట్లాడి ఏదో చెప్తున్నాడు. సరే చెప్పు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటే ఏ మూవీ? హనుమాన్. దాని ముందర వచ్చింది ఏం ఫస్ట్ మూవీ అని. నేను లాస్ట్ టైం ఏదో చెప్పా, ప్రశాంత్ నీళ్ళు ఎన్టీఆర్ 31 మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, సలార్ 2 తర్వాత అవన్నీ కాదు, ఫస్ట్ సలార్ 2 తీస్తా అని చెప్పి ఇప్పుడు పట్టుబట్టాడంట. 2025 ఎండ్ కల్లా రావచ్చు అంట. ఎన్టీఆర్ తర్వాత దేవర్ తర్వాత ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీ సలార్ 2. అవును, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ఎప్పుడు? దేవర్ తర్వాత ఎప్పుడున్నా? ఎన్టీఆర్ దేవర్ తర్వాత. ఓకే, మనం ఏమనుకున్నామంటే ప్రభాస్ అదే సలార్ 1 తర్వాత ఎన్టీఆర్ 31. రే ఏం చేస్తున్నావు? ఎన్టీఆర్ 31, దాని తర్వాత సలార్ 2 అలా అనుకున్నాము. కానీ ఇప్పుడు కాదంట, పక్కా ఇప్పుడు సలార్ 2 వస్తుందంట. దాని తర్వాత ఇవంట, చూద్దాం మరి. అనౌన్స్మెంట్ ఇది కూడా, అది కూడా ప్రశాంత్ నీళ్ళు చెప్పలే, హోంబాలే వాళ్ళు చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కల్కి, May 9th 2024. ఆ మ్యూజిక్కి నాకు చాలా అవుట్ ఆఫ్ ద ప్లేస్. వాళ్ళు మూవీలో బిజీగా ఉన్నారు కదా, ఎవడో బచ్చగాని పట్టిన ఏదో అనౌన్స్మెంట్ చేసామన్నారు, వాడు ఏదో చేస్తాడు. మౌలి టాక్స్ ది ట్రైలర్ అప్లోడ్ వీడియో ఉంటుంది కదా,
లాస్ట్ మూమెంట్ లో కూడా వాటితో పెట్టి సర్కమ్స్టాన్సెస్ ట్రైలర్ హ్యాస్ టు బి డిలేడ్ అని చెప్పి ఇప్పుడు చూద్దాం లేరు తర్వాత చూసుకుందాం లేరా అన్నట్టు. కానీ పోస్టరు తేడాగుంది, టీజర్ బాగానే ఉంది కదా. అంటే అలా కాదు, ప్రభాస్ పోజ్ ప్రభాస్ లేదు, ఏమో ఏదో రిలీజ్ చేసేయాలి వీళ్ళు మొహం పైన ఒకటి వేసేయాలని చెప్పి వేసినట్టుంది. కానీ సర్లే డేట్ తెలిసిందిగా, డేట్ ఒక పోస్టర్ వేయకుండా ఒక మోషన్ పోస్టర్ చేశారు, అదే మంచిది. వాడు 2 టేబుల్ చెప్పుకుంటున్నాడు. సరే న్యూస్ అయిపోయింది. నెక్స్ట్ సెగ్మెంట్, మెయిన్ టాపిక్. న్యూస్ అప్పుడే అయిపోయిందా? న్యూస్ అయిపోయింది, ఆ 4 బొక్కలది. ఫస్ట్ మూవీస్, ఫస్ట్ దేని గురించి మాట్లాడదాం? గుంటూరు కారం, హనుమానా? గుంటూరు కారం. బాబ్ అంటే బాబే. గుంటూరు కారం గురించి మాట్లాడదాం, దాని తర్వాత హనుమాన్ గురించి మాట్లాడదాం. సో ఎండ్లోనే హై నోట్ రా ఇప్పుడు. వాడికి అర్థం కాలేదు. నవ్వుతావంటరా చెప్పమని. ఫస్ట్ నువ్వు చెప్పు, నువ్వు గుంటూరు కారం ఎప్పుడు చూసావు, హనుమాన్ ఎప్పుడు చూసావు చెప్పు. యాక్చువల్గా మనం ఈరోజు రికార్డ్ చేస్తాం 12th ఫ్రైడే, 2 రిలీజ్ అయింది ఈరోజే. కాకపోతే ఈరోజు ఎందుకో తెలియదు కానీ హనుమాన్కి 11th అంటే నిన్నే టికెట్లు ప్రీమియర్స్ ఓపెన్ చేస్తారు కొన్ని షోస్. ఈవినింగ్ 6 తర్వాత 6 to 10 మధ్యలో. ప్రశాంత్ వర్మకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చి విను 6 to 10 మధ్యలో, ఈవినింగ్ 6 to 10 మధ్యలో. నేను వెళ్ళింది 7 o'clock షోకి వెళ్ళా. ఎక్కడికి అన్నీ చెప్పండి. సరే మిరాజ్ మియాపూర్కి వెళ్ళా. చెప్ప ఏమవుద్ది? నేను అన్నీ అనుకున్నా. అదేమన్నా ఇంటి పక్కన ఉందారా, అడ్రస్ తెలుసుకొని వచ్చేదానికి ఇంటికి. అడ్రస్ తెలుసుకోవడం కాదు, అడ్రస్ పెట్టు అనే డీటెయిల్స్ ఎందుకని. సర్లే, నేనైతే 2 సినిమాలు విను అక్కడ వెళ్ళా. నేను యాక్చువల్గా ఫస్ట్ 3 చూసా, చాలా చూసా. ప్రసాద్ చూసా, మిరాజ్ అన్నీ చూసాను. కానీ పైన ఇంటికి దగ్గరలో సీట్ కొంచెం పైన మరి మెడనొప్పి రాకుండా అన్ని చూసుకుని ఫైనల్ గా టికెట్ ప్రైస్ ఎంత? 200. 295 కాదు, 175 బుక్ మై షో చార్జ్ కలిపి. క్యూటీ అంటారు పాపం. గుంటూరు కారం బొక్కడిపోయాను. గుంటూరు కారం చెప్పు ఇప్పుడు. చెప్తా, ఇది చెప్పని. సో దాన్ని బట్టి మిరాజ్ మియాపూర్ తీసుకున్నా. ఈవినింగ్ 7 o'clock షో అనమాట. సో ఆ మూవీ చూసాక ఎక్స్పీరియన్స్ తర్వాత చెప్తాను. కానీ ఆ మూవీ చూసాక నాకు అబ్జార్బ్ చేసుకోవడానికి ఒక 2-3 days పడుతుందని ఫీలింగ్ వచ్చింది. కాకపోతే midnight 4:30కి మళ్ళీ 6 hours గ్యాప్లో, మూవీ అండ్ 6 hoursలో ఎర్లీ మార్నింగ్ 4:30 AM సుదర్శన్లో గుంటూరు కారం ఉందన్నమాట. యాస్టీ చేశారుగా కట్అవుట్, బాబుది కట్అవుట్ బాగుంది. యాస్టీ చేశారు కదా, సుదర్శన్ 35mm అని చెప్పి పక్కన దండలేసి సూపర్ చేశారు. సేమ్ వీడియో ఏమంటే లిరికల్ వీడియోలో ఉన్నట్టే ఉంది. దమ్మసాల లిరికల్ వీడియోలో ఉంటది అనమాట. సుదర్శన్ 35mm బాబు కట్అవుట్ ఉంటుంది, అక్కడే అలాగే ఉంది. సూపర్ ఉందిరా. అది చూసిన తర్వాత గూస్ బంప్స్ వచ్చింది నాకు. ఇప్పుడు నువ్వు చెప్పు. నేనైతే వెళ్దాం అనుకున్నా కానీ నిన్ననే 10:30 షో ఒకటి ఉండింది జీపీఆర్లోనే. దేనికి? హనుమాన్కి. నిన్ననే వెళ్దాం అనుకున్నా కానీ కింద ఉన్నాయి. ఏం అంత ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నా. డాడీకి మళ్ళీ సెకండ్ షో అంటే అయిపోతుంది అని చెప్పి ఈరోజు 12 AM హనుమాన్, 4 PM 12 PM హనుమాన్, 12 noon ఆఫ్టర్నూన్ 12 noon హనుమాన్. నెక్స్ట్ షో 4 PM ఫ్యామిలీ మొత్తం పంపించి నువ్వు ఒక్కడే గుంటూరు కారం. ఫ్యామిలీ మొత్తం పంపించి నేను ఒక్కడే గుంటూరు. అదే హ్యాపీ నాకు, ఒక్కడే గుంటూరు కారం చూసానని. ఫ్యామిలీ మొత్తం చూస్తుంటే బొక్కెట్టేది. తిట్టేవారు ఫస్ట్ నన్ను తిట్టేవారు, కారులో వచ్చే దారంతా తిట్టేవారు. లాంగ్ జర్నీ. దాని తర్వాత ఆ తిట్టుడు మానుకున్నా అని చెప్పి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. ఇప్పుడు నాన్ స్పాయిలర్స్ మాట్లాడుకుందాం. స్పాయిలర్ అని చెప్పిన తర్వాత అప్పుడు స్పాయిలర్స్ మాట్లాడుకుందాం. ఎక్కడి నుంచి మళ్ళీ టైం స్కిప్ అవుతామా? స్పాయిలర్స్ ఎక్కడ కంప్లీట్ అయిపోతే టైం స్టాంప్ వేస్తాం మీకు. వేరా నువ్వు ఎయిరా బాబు, వేయడానికి చాలా కష్టం రా. యూట్యూబ్ చెప్తాంలే గట్టిగా, వాళ్ళు చూసుకుంటారు మా వాళ్ళు బ్రో. వాళ్ళు ఇప్పుడు డిస్క్రిప్షన్లోనే వేస్తాం టైం స్టాంప్ ఏంటో. డిస్క్రిప్షన్ రాయడం ఎంత కష్టం రా. నువ్వు రాయరా, నీకు పాస్వర్డ్ ఇస్తాను, నువ్వు రాయి. టైం స్టాంప్ సరేరా ట్రై చేద్దాం. ఫస్ట్ నువ్వు చెప్పు నాన్ స్పాయిలర్. ఒక టైం స్టాంప్ ఇన్ని ఒక్కసారి కూడా టైం స్టాంప్ వేయలేదు నువ్వు. నాకు అది ఫీచర్ ఎక్కడ ఉంటుందో తెలియదు. టైం స్టాంప్ అంటే వీడియోలో కాదు, టెక్స్ట్ రావాలి. స్కిప్ టు దిస్ పార్ట్ అని టెక్స్ట్కి ఎంత కష్టం రా. నువ్వు షార్ట్స్ అన్ని చేస్తావు. సరే పెట్టు, చెప్పు. ఇంకెట్టడం ఆపి నువ్వు చెప్పురా. ఏం చూసాడు గుంటూరు కారం? నువ్వు చెప్పు. గుంటూరు కారం అనుకున్నాను కదా. నేను హనుమాన్లోనే ఉన్నా. వాడికి ఒకసారి అమ్మో నన్ను పిలిచేసారని చెప్పి హ్యాపీగా ఉన్నాడు. దాంతో పోయి చెప్పు గుంటూరు కారం.
నాన్ స్పాయిలర్స్. నాన్ స్పాయిలర్ రివ్యూ. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఫస్ట్ టైం బాబు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో, బేసిక్గా బెనిఫిట్ షో సుదర్శన్లో. సుదర్శన్ అంటే సుదర్శన్ గారు దేవిలే పక్కనే ఉంది. దేవిలోకి వెళ్ళావా? సుదర్శన్ అన్నా అరే ప్రాంక్ చేసావరా నన్ను? అరే సుదర్శన్ అంటే బేసిక్గా దేవి దగ్గరికి వెళ్ళి సుదర్శన్ ఫోటోలు పెట్టావు నాకు. ఇలా సుదర్శన్ ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు పెడతా ఉన్నాడు సుదర్శన్. సుదర్శన్ లో ఉంటది. సుదర్శన్ కూడా పక్కన దేవికి వెళ్ళిపోయి నీకు కూడా చెప్పలేదా మీ ఫ్రెండ్స్? చెప్పారు. మరి నాకెందుకు సుదర్శన్ అన్నా? సుదర్శన్ అనుకున్నారు. సుదర్శన్ ఏమైందంటే మహేష్ బాబు బాబు ఎక్కడికి వెళ్ళాడు? బాబు 11కి వచ్చాడు సుదర్శన్కి. సుదర్శన్ కా? అదే సుదర్శన్ దేవి ఆనుకుని ఉంటాయి రా, బిల్డింగ్స్ ఆనుకుని ఉంటాయి. సో లోపల ఎంట్రీ ఎటల్నా మొత్తం అందరూ కలిసే బయటకు వస్తారు, కలిసే లోపలికి వెళ్తారు. ఓకే ఓకే. బ్రహ్మరాంబ మల్లికార్జున ఎలాగా అంత గ్యాప్ కూడా ఉండదు. అది 2 డిఫరెంట్ థియేటర్లు ఉంటాయి ఇవి. పార్కింగ్ స్పాట్స్ డిఫరెంట్ ఉంటాయి కానీ ఓకే ఆనుకుని ఉంటాయి 2. బాగా చేసావు భయ్య ప్లాన్. దైవీకి వెళ్ళి సుదర్శన్ ఫోటో పెట్టావు నాకు. కట్అవుట్ దీనికి దగ్గరే ఉంది. అదేలే, మరి సుదర్శన్ దగ్గరే ఉండాలి, దేవి దగ్గర పెడితే ఎవరు చూస్తాడు? ఆ వీడియో లిరికల్ వీడియోలో మేము బాబు హేటర్స్ కాదు, అక్కడ పోస్టర్ పెట్టి తెచ్చాము త్రివిక్రమ్ బాబుది, అర్థం చేసుకోండి మీరు. వాళ్ళకి మాటమాటికి చెప్పాల్సిన అవసరం ఏం లేదు. వేసుకుంటారా? వేసుకొని రా, మాకు అలాగే వ్యూస్ కావాలి. నేను చెప్పరా కట్ చేయలే. సరే, నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే క్యూట్గా 11 o'clock బయలుదేరాలి మేము. 12 o'clock షో అంటే నన్ను మమ్మీ 10:40కి లేపింది కరెక్ట్గా. అట్లా పళ్ళు తమ్ముకొని కార్ ఎక్కాను. కార్ కూడా ఎక్కలే, స్కూటీలో వచ్చాను. మమ్మీ వాళ్ళు లేట్గా వచ్చారు, రీజన్స్ డిస్క్లోజ్ చేయలేదు. అన్డిస్క్లోజబుల్ రీజన్స్. ఏంటంటే ఇట్ మే ఆర్ మే నాట్ బి రిలేటెడ్ టు హిమ్ గోయింగ్ టు ద బాత్రూమ్ ఇన్ ద థియేటర్. సో వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారు, నేను తొందరగా వెళ్ళాను. సో అక్కడ అందరూ కామ్గా ఉన్నారు. గురించి అదే చెప్తున్నావు. థియేటర్ అదే కదా, అక్కడే ఉన్నా, పొద్దు నుంచి అక్కడే ఉన్నా. జీపీఆర్ 2 సినిమాలు. సో నీకు అక్కడ కామ్గా ఉందిరా. ఒక్క దగ్గర కూడా, మరి మధ్యాహ్నం కదా, ఒక్క దగ్గర కూడా అరవలేదు. రేటింగ్ రివ్యూ అన్ని వచ్చేసినాయి కదా, కామ్గా ఉంది. కానీ అందరూ ఆన్లైన్ బుకింగ్ కదా. మీరు వెళ్ళారు కదా అక్కడే. అదే జీపీఆర్ అంటే థియేటర్లో అన్నాడు, స్క్రీన్ లో కాదు. స్క్రీన్ గురించి మాట్లాడినా లేకపోతే ఓవరాల్ మల్టీప్లెక్స్ చెప్తున్నావా? ఆడియన్స్ ఎవడు అరవట్లేదు అంటున్నా. ఆ స్క్రీన్ లోనే. నువ్వు లేవురా, నువ్వు హనుమాన్ ఉన్నావురా, నేను గుంటూరు కారం గురించి మాట్లాడుతున్నాను. అదొక రివ్యూ అంటే చూడు, బయటకు వచ్చేసి ఒక అమ్మాయిని అడుగుతారు ఏ సినిమా రాది, ఏదో బెల్లంకొండ సినిమా కదా కాదా, ఏదో బెల్లంకొండ, ఏదో రివ్యూ ఇస్తే నేను దీని గురించి మాట్లాడుతున్నాను అని చెప్పి అంటది ఆమె. అలా ఉంది ఇది. మొత్తం రివ్యూ ఇచ్చేస్తుంది. స్మార్ట్ శంకరా వేద్దాం. నేను అల్లుడు అదుర్స్ చూసాను అందుకే. ఓకే, ఏదో మర్చిపోయాను రా, ఏదో అమ్మాయి వాటికి గుర్తు. అది ఎంత కామ్గా ఉంది, అయితే ఊపు లేదు. డెన్వర్ యాడ్ వచ్చింది, ఉత్సాహం లేదు. డెన్వర్ యాడ్ వచ్చింది, టెక్నో పెయింట్స్ యాడ్ వచ్చింది, ఎవ్వడు పట్టించుకోవట్లేదు బాబుని. సలార్కి డెన్వర్ యాడ్ కలిసారు కానీ బాబు సినిమాలో డెన్వర్ యాడ్ కనబడట్లేదు. ఇది మ్యాజిక్, అదే మ్యాజిక్. ఎంత కామ్గా ఉంది. సరే, సినిమా గురించి వస్తే పాటలు. ఒక అజ్ఞాతవాసి, వద్దు ఒక గుంటూరు కారం. అంటే అజ్ఞాతవాసి అంత బ్యాడ్గా లేదేమో కదా. త్రివిక్రమ్కి ఇది బ్యాడే. అజ్ఞాతవాసి మరి అది వెరీ బ్యాడ్. అదే కదరా నేను అందుకే కదరా రెండింటిని కంపేర్ చేసేది. త్రివిక్రమ్ లెవెల్ సినిమా కాదు, గురూజీ సినిమా లెవెల్. గురూజీ లెవెల్ కాదు, ఏదో ఫ్యాన్స్ కోసం ఫ్యాన్ సర్వీస్ అంటారు చూడు, అవి ఎక్కువ ఉన్నాయి. ఫ్యాన్ మూమెంట్స్ అన్ని మాస్ మూమెంట్స్. స్టోరీ పెద్దగా లేదు. స్టోరీ బాగానే ఉందిరా, లైక్ కాన్సెప్ట్ బాగుంది. స్టోరీ సైన్ పెట్టించుకుంటాడు, తిప్పుతూ. స్టోరీ కొత్తగా ఉంది, అది చెప్పాలి. కొత్తగా ఉంది, బాగుందా బాగా కొత్తగా ఉంది. త్రివిక్రమ్ లాగే వాళ్ళ అమ్మ, అత్తయ్య, కొడుకు వదిలేసి ఫ్యామిలీ పెద్దది ఉంటుంది. పెద్ద ఫ్యామిలీ, పెద్ద ఇల్లు, పెద్ద హీరో. హీరోయిన్ పూర్గా అనుకుంటాం కానీ పెద్ద బిల్డప్ ఉండే హీరో, పనికిరాని హీరోయిన్, పాటల కోసం పనికి వస్తుంది అంతే. డాన్స్ కుమ్మేసిందిరా. అదే పాటలు అంటే మరి స్టోరీలో ఏమైనా ఉందా? ఉంది కదా,
రాము అంటది అంతే, ఇంకేముందిరా. అబ్బా అంటాడు, అబ్బా అండు బా అంటాడు. పానిగాడి కూతురు అంతే కానీ ఇంకేముంది. రేపు పానిగా అంటే సూపర్ ఉంటుంది రా అది. సరే నువ్వు చెప్పు, సినిమా నీకు ఎలా అనిపించింది? ఓవరాల్గా చెప్పాలంటే ఒక రాడ్తో కంపేర్ చేయొచ్చా? లేదురా. ఓకే, మూవింగ్ ఆన్. ఇదొక ఆగి చెప్తా. ఇది బాబు మాస్ మూమెంట్స్. బాబు అంటే మహేష్ బాబు. అదేలేరా, ఇంకెవరు బాబులు ఉన్నారు? బాబు బాబు అంటే బాబే. ఇప్పుడు చెప్పు. నేను అంత ఎడిటింగ్ చేయలేను భయ్యా. చెయ్యరా. సరే ఒక్కదానికి వేస్తాలే. బాబు అంటే బాబే. బాబు మాస్ మూమెంట్స్. బాబు మాస్ కోసం చూడొచ్చు. సినిమా ఓన్లీ వన్ మ్యాన్ షో రా, నాకైతే అనిపించింది. వన్ మ్యాన్ షో వెళ్తే మహేష్ బాబుని చూడడానికి. వెన్నెల కిషోర్ చాలా బాగున్నాడు. కానీ వెన్నెల కిషోర్ నాకు చాలా హనుమాన్లో కూడా వెన్నెల కిషోర్ ఉన్నాడు కదా, దానికంటే ఈ వెన్నెల కిషోర్ చాలా బాగున్నాడు. గుంటూరుగాంలో వెన్నెల కిషోర్ చాలా బాగున్నాడు. చూసాం అంటాడు హనుమాన్. అది కొంచెం క్రింజ్గా అనిపిస్తుంది కానీ అది పిల్లల సినిమా లాగా ఉంటుంది. ఆ విలన్ కొంచెం తర్వాత మాట్లాడదాం తర్వాత కదా. కానీ వెన్నెల కిషోర్ దాంట్లో చాలా కిషోర్ బాగుంది. నా ఫేవరెట్ సీన్ అయితే వెన్నెల కిషోర్ది, అది జెల్టన్ బాబ్జీ దగ్గర చిట్ని నువ్వే కథరా సూపర్ ఉంటుంది. సరే స్పాయిలర్స్ వద్దామా? ఇంకెక్కువ లేదు. ఇంకేముందిరా? ఈ సినిమా చూడాలంటే బేసిక్ గా బాబు మాస్ చూడాలి. బాబు మ్యాథ్స్ ఫ్యాన్స్ అయినా అవి ఉండాలి, త్రివిక్రమ్ ఫ్యాన్స్ అయినా అవి ఉండాలి. కానీ ఇట్లాగా క్యాజువల్ త్రివిక్రమ్ లెవెల్ రైటింగ్ అయితే అంత డైలాగ్. సంక్రాంతికి మీరు ఏ సినిమాకి వెళ్ళాలి, నా దగ్గర ఒక్క సినిమాకే పైసలు ఉన్నాయి అంటే ఇది మటుకు అసలు వెళ్ళకండి. చాలా మంచి సినిమా ఇంకోటి ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ అదే. సరే స్పాయిలర్స్ మాట్లాడదామా? ఇంకేముంది నాన్ స్పాయిలర్స్? ఈ సినిమాకి వెళ్ళాలంటే మెయిన్ రీజన్ బాబు మాస్ చూడొచ్చు. చూసి ఎందుకు చూసానా అనుకోండి అంతే. అలా కాదురా, వన్ టైం వాచ్ బాబు కోసం. నువ్వు చాలా బయాస్డ్ గా మాట్లాడుతున్నావు భయ్యా. ఏంట్రా బయాస్డ్? పొద్దున సుదర్శన్ పక్కన ఉన్న దేవికి వెళ్తే అందుకే బయాస్డ్ అంటున్నా. రాత్రంతా నాకైతే అరే టికెట్లు ఖాళీగా ఉన్నారా గుంటూరు కారంకి? రాత్రంతా నిద్ర లేదు. నీకు ఒక విషయం చెప్తా, ఇది వీడియోలో వేసుకుంటలేదు నాకు తెలీదు. నేను అలా వెళ్ళాను కదా, సో ఆ సెలబ్రేషన్స్ నాకు ఫస్ట్ టైం రా, నా లైఫ్ లో ఫస్ట్ టైం సెలబ్రేషన్స్ అన్ని. చిన్నప్పుడైతే ఎలాగో వెళ్ళలేదు. నేను వెళ్దాం అనుకున్న టైం కోవిడ్ వచ్చింది. వెళ్ళే వయసు వచ్చేటప్పటికి కోవిడ్ తగ్గింది కదంటే కాలేజీకి పిలిచారు. వేరే ఊరికి, అది ఎక్కడ నార్త్లే. మళ్ళీ మన ఊరు తిరిగి వచ్చాక, హైదరాబాద్ వచ్చాక ఇంకా కుదిరింది ఫస్ట్ ఛాన్స్ ఇదే నాకు వచ్చింది. సో వెళ్ళా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. బ్లాక్ లో టికెట్లు అమ్మడాలు. అమ్మడాలంటే మేమని కాదు, ప్రాసెస్ మొత్తం వచ్చి అడుగుతారు కదా, ఏదో ఏదో అంటారు, కూరగాయలు అమ్మినట్టు అమ్ముతారు. బాల్కనీ బాల్కనీ అమ్ముకుంటూ పోతారు రోడ్డు మీద. పోలీసులు లేనప్పుడు పోలీసులతో తన్నులు తింటాము అన్ని. నేను అన్ని కనిపించాయా? అన్ని పక్కన అయినరా. పోలీసులు కొట్టారా పక్కకు వచ్చి? నా పక్కన నుండి వేస్తారు. ఏమన్నాడు? జస్ట్ మిస్. ఏమన్నాడు? ఎందుకు వేసారు అంటే షో 1కి సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యింది 11:30కి, 12కి గేట్స్ నిరిపేస్తారేమో అనిపించింది. అన్ని మంది ఉన్నారా. ఓకే, మెట్రో పక్కనే కదా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ పక్కనే కదా. సో మెట్రో పిల్లర్స్ ఉంటాయి కదా, పిల్లర్స్ ఎక్కేసి బా నీకు ఒక వీడియో చూపించాను కదా, ఒక రేంజ్ లో ఉంది. ఫైర్ వర్క్స్ అవన్నీ చాలా బాగుంది. కానీ అంత చేయకూడదు న్యూసెన్స్ అని చెప్పి పోలీసులు కూడా ఉంటారు కదా ఆబ్వియస్ గా కంట్రోల్ చేయడానికి. వాళ్ళు ఏమో ఎక్స్ట్రా చేసినప్పుడల్లా 2 పీకుతూ ఉంటారు వచ్చి లాఠీలు వేసుకుని. వీళ్ళు వెనక్కి పరిగెడతారు, పోలీసు వెనక్కి తిరిగానే మళ్ళీ మెల్లమెల్లగా వెళ్తూ ఉంటారు ఆడి దగ్గరికి. సో బేసిక్గా ఒక చిన్న ఫ్లెక్సీ లాంటివి పట్టుకొస్తారు. ఫ్లెక్సీలో ఏంటవి చిన్నవి పట్టుకొస్తారు కదా, దాంతో ఫోటోలు దిగడాలు, హెడ్ కి బ్యాండ్స్ కట్టుకుని. నువ్వేం వేసుకున్నావు? నేను అవన్నీ టీషర్ట్ వేసారా మీ వాళ్ళు? కుదరలేదు లాస్ట్ మూమెంట్లో. వాళ్ళందరూ అనుకున్నాను, చాలా ప్లాన్ చేస్తాం కానీ అన్నీ కుదరలేదు. థియేటర్లో పేపర్లు ఎగిరేడాలు, కాన్ఫిడెంట్ ఎగిరేడాలు ఓకే. థియేటర్ బయట మూవీ స్టార్ట్ అయిన గంట ముందు మొదలెడతారు. రోడ్డు మొత్తం నిండిపోయింది పేపర్లతో. అలా ఉంది అసలు. నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, చాలా నచ్చింది. యాక్చువల్గా మేము ట్రై చేసింది 1 o'clock షో. 1 o'clock చాలా హైప్ ఉంటుంది, కానీ అన్లక్కీగా నాకు 1కి దొరకలేదు అన్ఫార్చునేట్లీ. ఎంత టికెట్ ప్రైస్ ఎందుకులే కానీ మాకు దొరికింది 4 o'clock 4:30 షో బేసిక్గా. సో మేము 1కే వెళ్ళిపోయాము, కానీ ఆ సెలబ్రేషన్స్ అన్ని చూడడానికి 1కే వెళ్ళిపోయాము. కానీ అక్కడే వెయిట్ చేసి అలా టైం పాస్ చేసి మళ్ళీ మా 4 o'clock షోకి వెళ్ళామన్నమాట లోపలికి. ఓవరాల్ నా ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ఇన్ మాస్ థియేటర్. నైస్, మంచి మూవీ సెలెక్ట్ చేసుకున్నాం.
సరే కానీ ఇంతకన్నా మాస్ ఎక్స్పీరియన్స్ ఇంకోటి ఉంది, నెక్స్ట్ అది చెప్తా. ఇది గుంటూరు స్పాయిలర్స్ చెప్దాం ఇంకా. చెప్పనా? 4:30 షో కదా మాది. హాఫ్ అన్ అవర్ ఇంటూ ద షో 5 o'clockకి ఒకటి పడుకున్నాడు. మేము ఇలా చూస్తున్నాం, బాబు అని గెంతులేస్తున్నాం. వెనకాల చూసి పడుకున్నారా? మా వెనకాల రోలోనే. ఎందుకు? ఆడికి నిద్ర వచ్చింది. ఆడు ఎప్పుడో వచ్చాడు 1 సెలబ్రేషన్స్ కోసం. 4 దాకా కూర్చున్నాడు బయట. 1 AM షో అయ్యి 4కి 1 AM షో అయ్యి బయటకు వస్తారా 4కి? వాళ్ళు రివ్యూ ఇస్తున్నారు, బాగుంది బ్రో అంటే వెళ్ళిపోతున్నారు సైలెంట్గా. ఆడికి సో అక్కడ దాకా ఎనర్జీ అంతా పోద్ది కదా ఫ్యాన్స్కి. సో వెళ్తున్నారు, ఇంక టికెట్ ఉంది కదా అని వెళ్తున్నారు లోపలికి. ఆడికి బాబా నిద్ర వచ్చి ఉంటుంది, మంచిగా పడుకున్నాడు. ఆడు 3 గంటలు ఫుల్ వసూలు చేసుకున్నాడు ఏసీని. ఏసీ ఉందా? అంటే సెంట్రలైజ్డ్ కూలింగ్ అనుకుంటా. అంటే జీపీఆర్లో లేదు, అంటే తెలియలేదు, చల్లగా ఉంది కానీ తెలియలేదు ఏసీ అని. ఫిట్టింగ్ రాలా, అలా ఉంది. అంతేలే, మంచిగా పడుకున్నాడు వెనకలాడు. సరే స్పాయిలర్స్ చెప్పంటే వెనకలాడు పడుకున్నాడు, సినిమాలో పక్కన వాడు కూర్చున్నాడు. సినిమాలో మహేష్ బాబు ఎంట్రీ మాస్ మూమెంట్. ఏం డోర్ తెచ్చుకొని వస్తాడు అదా? జీప్ లో వస్తాడు కదా, అదొకటి. అలాంటి మూమెంట్స్ కి అరిసారురా. ఇంకా సాంగ్ కుర్చీ మడతపెట్టి సాంగ్ ఉంది, మావా ఎంతైనా సాంగ్ ఉంది, ఇంకా 2-3 సాంగ్లు ఉన్నాయి. అన్ని సాంగ్స్ దమ్మసాలకి వీటికి ఫుల్ ఎంజాయ్ చేశారు ఫ్యాన్స్. సాంగ్స్ కి వెళ్ళి డాన్స్ చేస్తారు కదా. నెక్స్ట్ సాంగ్స్ కి మెయిన్ ఎంజాయ్మెంట్. ఇంకా బాబు డైలాగ్స్, ఎంట్రీ లాంటివి, లేకపోతే ఇంటర్వెల్ లాంటివి, లేకపోతే వాళ్ళ ఇంటికి అన్ని పగలు కొడతారు. ఇంటర్వెల్ ఏముందిరా? ఇంటర్వెల్ ఏముంది, ఏం లేదు. ఇస్త్రీ చీర వేసుకొని కొట్టిద్ది మమ్మీ. అది కాదులే, అదే కదా ఇంటర్వెల్. దాని ముందు అన్ని పగలు కొడతాడు కదరా, అప్పుడు వీళ్ళకి నచ్చుతాయి కదా ఫ్యాన్స్ కి అవన్నీ. బాబు రెచ్చిపోతున్నాడు మా బాబు అనుకుంటే వెళ్ళిపోతే రెచ్చిపోతారు కదా, అలా ఉందన్నమాట బేసిక్గా. అదంతా చూడడానికి బేసిక్గా సాంగ్స్ కోసం, సాంగ్స్లో ఎంజాయ్ చేశారా మూవీ మొత్తంలో. 7 తమిళ సాంగ్లు సూపర్. నాకు అనిపించింది ఒకే ఒక నెగిటివ్ బీజిఎం. ఏవిపిఎల్ బీజిఎం నాకు ఒక ప్లేస్ లో కాపీలా అనిపించింది. కాపీ ఏంది, ఆడదే కదా ఇంకేంటి. నాకైతే వెన్నెల కిషోర్ అజయ్ నచ్చారా. అజయ్ బాగుందిరా, అదే ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి క్యారెక్టర్లు ఇవ్వచ్చు కదా, షూట్ చేసి వెళ్ళి పట్టుకుంటాడు కొట్టేసి. భయ్యా నాకు ఒకటే అనుకున్నా, నీకు 2 పని చేయట్లేదు. అందులో సూపర్ ఉంటుంది లాస్ట్లో. నువ్వు సార్ తీసుకుంటున్నావు. ఉందా గుంటూరు కారం? ఎందుకు మేము ఇలా చెప్పాం ఇంత మాట్లాడాక ఇంకేం చూస్తాడు వాడికి. నార్మల్ గానే తెలుగు సినిమాలు చూడ్డాడు, అన్ని యానిమేలు. బాబు సినిమా కదా, నీకు బాబు నచ్చడా? బాబు పక్కనే ఉన్నారే, వేసుకుంటారు నేను చెప్తున్నా. మమ్మల్ని ఆల్రెడీ వేసుకున్నారు వితౌట్ కాంటాక్ట్స్ తీసుకుని. సినిమా ఓకేరా, ఓకే. ఎక్కించు అని హైప్. అసలు హైప్ లేదు, ఏం లేదు, హైప్ లేదు అసలు. ఒక ఇంటర్వ్యూ లేదు, సరైన ఒక పెద్ద ఈవెంట్ లేదు. అంటే రిలీజ్ ఈవెంట్ అది కాకుండా పెద్ద ఏం లేవు. సాంగ్స్ వచ్చినాయి అంతే. దీనికంటే ఎక్కువ హనుమాన్కే హైప్ చేశారు కదా. ప్రమోషన్స్ పెద్ద లేవు, అస్సలు లేవు. హనుమాన్కి ఎక్కడ వర్డ్ ఆఫ్ మౌత్ వస్తే చాలు దాటేస్తుంది మొత్తం అనుకున్నారు. యూఎస్ అంతా ప్రీ బుకింగ్ $1.1 million వచ్చింది. యూఎస్ ప్రీ బుకింగ్ ఎక్కువ 1 million దాటింది ప్రీ బుకింగ్. అంటే కొన్ని మూవీస్ కి ఫుల్ టైమ్ కలెక్షన్ గ్రాస్ యూఎస్ లో 1 million ఉంటుంది. దీనికి ఫస్ట్ డే ప్రీ బుకింగ్ కి 1.1 million దాటిందంటే చాలా ఎక్కువ. దాని తర్వాత ఫుల్ డిప్ అయిపోయి ఉంటుంది. ఈ పాటికి గుంటూరు కారం చాలా పిచ్చ ఫ్యాన్స్ అనమాట. సో వాళ్ళకి అసలే ఎనర్జీ ఫుల్ హైలో ఉన్నారు. కొంచెం తగ్గారు వాళ్ళు. సినిమా ఫస్ట్ అరగంట చూసాక ఇంకొంచెం తగ్గారు. ఇంటర్వెల్కి ఇంకా తగ్గారు. తగ్గుతూనే ఉన్నారు, ఇంకా వాళ్ళు పాపం పెరగలేదు. ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, 25% ఫూల్ అయ్యావు, 50% ఫూల్ అయ్యావు, అలాగే 75% ఫూల్ అయ్యావు. ఫూలే అంటాడా, ఇంకేమంటది అమ్మాయి? ఆమా కాదు, ప్రకాష్ రాజ్ కాదు, రావ్ రమేష్ ఫూలా ఏదో అంటాడు. 25%, 50%, 100, 75% క్లైమాక్స్ దగ్గర వస్తుంది. అలా డిప్ అవ్వకుంటూ వెళ్తుంది సినిమా. సినిమా కాదు, ఎనర్జీ డిప్ అవ్వకుంటూ వస్తుంది మాది కూడా. లాస్ట్ లో అజ్ఞాతవాసం అంటున్నానంటే బేసిక్ గా మూవీలో అత్తారింటి దారిది ట్రైన్ సీన్ లా చేద్దాం అనుకున్నారు. లాస్ట్ కుదరలేదు అలా. కానీ ట్రైన్ సీన్ ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది. మూవీ మొత్తం ఎమోషనల్ లో బెస్ట్ క్లైమాక్స్. ఎమోషనల్ లో చూసుకుంటే బెస్ట్ క్లైమాక్స్. మాస్ మూమెంట్స్ మూవీ మొత్తం ఉంటాయి కానీ అవి కూడా ఎక్కువ మాస్ ఉండవురా, ఎక్కువ ఉండవు. ఎక్కువ మాస్ ఏం లేదు. బాబు లుక్ మెయిన్. ఇప్పుడు ఎలా ఫ్యాన్స్ అంటే ఏంటో తెలుసా, బాబు
70 mm 35 mm కనిపిస్తేనే గెంతేస్తారు వీళ్ళు. ఏం చెయ్యక్కర్లే, స్లో మోషన్ లో కుర్చీలో కూర్చున్నా డాన్సులు బీడీ తీసేలా ఊదినా ఏం అక్కర్లే. నుంచుంటే బాబు ఇలా చూస్తే చాలు. ఇలా అన్నాడు అనుకో, విజిల్లు ఫ్యాన్ అన్ని గోల్ 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 చేస్తారు. డాన్స్ చేస్తే వెళ్ళిపోవడమే. సీట్లు చింపేస్తారేమో భయం వేస్తది. అలా ఉంటుంది అది. ఎనర్జీ పోతే వచ్చింది. సరే ఫైనల్ గా దీన్ని ముగిచ్చేద్దాం. ఫైనల్ వర్డిక్ట్ చెప్పు. అసలు ఇది మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అన్నట్టు ఉంది. ఉప్పే మాట్లాడుతున్నావు, నేనేం మాట్లాడట్లా. తీసే నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపించింది ఇంతకి? ఫైనల్గా అయితే అజ్ఞాతవాసి కంటే బెటర్ అనిపిస్తుంది అంతే. నేను ఎంతసేపు చెప్పాను రా, నువ్వు ఒక్క ముక్కలో తేల్చేసావు. నేను అందరికీ చెప్తారా, మా త్రివిక్రమ్ ఒక్క ఫ్లాప్ కూడా తీయడు. ఓకే, లైక్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక్క ఫ్లాప్ కూడా తీయలేదు. ఇప్పుడు తీస్తాడు చూడు, మంచి హిట్ అవుద్ది సినిమా అని చెప్తే గుంటూరు కార గురించి ఇప్పుడు నెక్స్ట్ అందరికి చెప్తా, మా త్రివిక్రమ్ 2 ఫ్లాప్లు తప్ప ఇంకేమి తీయలేదా, నెక్స్ట్ చూడు ఎలా ఉంటుందో, నెక్స్ట్ చూడు ఎలా ఉంటుందా అని అసలు అల్లు అర్జున్తో 3 సినిమాలు ఫుల్ హిట్. పవన్ కళ్యాణ్తో 2 హిట్, ఒకటి మాసుగా దుబ్బింది. బాబుతో 2 హిట్, ఒకటి మాసుగా దుబ్బింది. నెక్స్ట్ మళ్ళీ అల్లు అర్జునే కదా, స్ట్రీక్ కంటిన్యూ అవుతే చూస్తాం. అల్లు అర్జున్ 3 బాగుంటాయి. జూలై, సన్న సత్యమూర్తి, అలా వైకుంఠపురం. అలా వైకుంఠపురం నచ్చదు అంత. హైప్ రీచ్ అయింది అంతేగాని లైక్ బ్యాడ్ ఏమంటారు దాన్ని, బ్యాడ్ టాక్ రాలేదు కాబట్టి హిట్ అయింది అంతే. గుడ్ టాక్ వచ్చి హిట్ అవ్వాల. కలెక్షన్స్ మామూలుగా రాలేదు తెలుసు. ఎంత వచ్చి 250 ఎంత వచ్చింది అంతే. చాలా పెద్ద హిట్ అది. ఎక్కడ పడితే అక్కడ చూసేస్తున్నారు. అవునులే, దాని నుంచే కదా మల్లు అర్జున్ అని కొంచెం ఎక్కువ ఫేమస్ అయింది. అలా వైకుంఠపురం చాలా పెద్ద హిట్, కానీ ఎక్కువ మంది చూసారు. సినిమా అయితే నాకు జూలై ఇష్టం అన్నిటికంటే. అల్లు అర్జున్ లాజిక్ ఎంత అసలు నా ఫేవరెట్ సీన్ ఎంత ఇల్లాజికల్ అయినా కానీ, అతని పేరేంట్రా, పోలీస్ ఆఫీసర్ ఎవడు దాంట్లో, ఎవరు జూలైలో, ఎంఎస్ నారాయణ, రాజేంద్ర ప్రసాద్ తో కార్ చేసి ఉంటుంది చూడు, బిల్డింగ్ మీద నుంచి హైవే పైన వస్తాడు స్లోగా అది నా ఫేవరెట్ సీన్ రా ఆ సినిమాలో. సోను సూద్ లాస్ట్ లో చంపకరా ప్లీజ్ రా అని చెప్పి కామెడీ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. సన్నా సత్యమూర్తిలో ఎమోషన్ చాలా ఫీల్ గుడ్ మూవీలా అనిపిస్తుంది. జూలైలో ప్రతి సీన్ బ్రేక్ డౌన్. అది జోకర్, డార్క్ నైట్ కాపీ. అది ఫస్ట్ సీన్ ఏంటి, జూలై ఫస్ట్ సీన్. ఏ సీన్ రా? అదే బ్యాంక్ దొంగతనం. అది కాదు, బ్రేక్ డౌన్ అంటే అది కాదు. అందుకే లాజిక్ అంత ఎక్కువ. జూలై మూవీలో ప్రతి ఆడి మైండ్ లో రన్ అయ్యే ప్రతి లాజిక్ ని ఆడు బ్రేక్ డౌన్ చేసి చెప్తాడు. క్లియర్ గా ఉంటది, మొత్తం ఉంటది, బాగుంటది చాలా. వింటేజ్ త్రివిక్రమ్. నెక్స్ట్ అతడు, కాలేజా సూపర్ ఉంటాయి. వీడియో రా ఇది, ఆడి బోర్ కొడుతుంది వదిలేను. సర్లే, వాడు హనుమాన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే కూర్చోబెట్టాల్సింది కదా. షిట్, మళ్ళీ స్టార్ట్ చేద్దామా ఏంటి? సరే చెప్పు. నిజంగా అనిపిస్తుంది అలా. చెప్పు. బాబంటే బాబే. హలో గైస్, సో నేను హీరో. ఇంతసేపు నుంచి ఇప్పుడు చెప్పు, ఇంతసేపు నుంచి మాట్లాడడం దీలేనా మీరు చూసింది నన్నే, నాకు తెలుసు కదా. చెప్పు అసలు నీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సినిమా మీద? ఫస్ట్ చూడక ముందు ఎక్స్పెక్టేషన్ ఏంటి? ట్రైలర్ అవి చూసి బాగుంది అనుకుంటా. మామూలుగా రాడు, మన ఇద్దరం వెళ్ళిపోతాము. సో బేసిక్గా ఫస్ట్ నేను వచ్చింది హీరో మంకీని కొట్టడానికి ట్రై చేస్తా. చిన్న మంకీ కోటి మ్యాంగో కొట్టాడు, మంకీ తీసుకోకుండా స్టీల్ చేసుకుంటాడు అనమాట. మంకీ నుంచి మ్యాంగోలు స్టీల్ చేసుకునేటప్పుడు వచ్చాను. చిన్నపిల్ల చెప్పకు. ఓ నాకు ఎట్లా చెప్పలేదు. సేమ్ నేను ఆ సీన్ లోనే ఎంట్రీ అయ్యాను. నేను యాక్చువల్ లేట్ అయింది ట్రాఫిక్ లో చాలా. ఆల్మోస్ట్ అలా బ్రేక్ చేస్తావరా? సరే, నువ్వు అప్పుడు ఎంటర్ అయ్యావు కదా క్యూట్ గా. సో సినిమా వ్యాలీ నుంచి ప్యాన్ అయ్యి హనుమాన్ ని చూపించి హిల్ పక్కన ఉంటది కదా పెద్ద స్టాచ్యూ లాగా, నేషనల్ స్టాచ్యూ, అది చూపించి విలేజ్ చూపిస్తారు కదా. అప్పుడు నేను ఎంటర్ అయ్యా థియేటర్ లోకి. ఆ ముందు చాలా జరిగింది భయ్య. చెప్పు, అదేంటో నాకు చెప్పు. ఆ ముందు ఫస్ట్ PVCU అని పెద్దగా పడింది. అవునా? అది మిస్ అయిపోయాను కదరా. బ్యూటిఫుల్గా ఉంది. రికార్డ్ చేశా.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని పడుతుంది ఫస్ట్. మిస్ అయిపోయారా? దాని తర్వాత టైటిల్ కూడా హనుమాన్ టైటిల్ మిస్ అవ్వలేదు. హనుమాన్ టైటిల్ తర్వాత ఎప్పుడు వస్తుంది? దాని తర్వాత ఒరిజిన్ స్టోరీ చూపిస్తారు. ఎవరిది? ఆడిదా విలన్దా? ఫస్ట్ హీరో అన్నట్టు చూపిస్తారు, లాంగ్ హెయిర్ ఉంటుంది ఇలాగే. దాని తర్వాత తేడాగా ఉంది ఏంటి, తేడా పనులు చేస్తున్నాడు ఏంటి వీడు, ఏం చేస్తాడు తేడా పనులు. అరే స్పాయిలర్స్ కదా నీకు చెప్తాను తర్వాత, స్పాయిలర్స్తో చెప్తా. తేడా పనులని చేస్తుంటా అంటే మనల్ని మిస్లీడ్ చేస్తాడు. హీరో ఒరిజిన్ స్టోరీ ఇది అన్నట్టు చూస్తే అది విలన్ ఒరిజిన్ స్టోరీ. ఓకే, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అది అయిపోయిన తర్వాత క్రెడిట్స్ మిస్ అయిపోయాను రా నేను. ఎవడు పడితే ఆడు మధ్యలో వస్తా ఉన్నాడు. అందరు ఆ టైంకి ఫ్లాష్ లైట్లు మొహం మీద కొట్టుకొని వస్తారు, జిగేల్ జిగేల్ అంటూ వస్తారు అప్పుడే కరెక్ట్గా. నాకు అట్లాంటి చూడడం ఇష్టం. నాకు సీజీఐ అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఫీల్డ్. చాలా బాగుంటాయి మోడల్స్ వాళ్ళవి. హనుమాన్లో ఆడు 10 సార్లు వచ్చాడు రా, పాప్కార్న్ అంటూ. సార్ మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేశారు సార్, తీసుకోండి సార్ ప్లీజ్ సార్ అంటే. నా రోలు చాలా మంది ఆర్డర్ పెట్టినట్టున్నారు. వెళ్తున్నాడు, ఒకడు వస్తున్నాడు, ఎలివేషన్ సీన్ వస్తే తప్పుకోలే. నాకు అంత కోపం థియేటర్లో ఎప్పుడు రాలేదురా, అంత కోపం ఎప్పుడు రాలే. అంత ఎలివేషన్ పడుతుంటే సరే కొడాసం దూరంగా వెళ్ళి పక్కన ఆర్డర్ పెట్టాడు అంటే వాళ్ళు పెడితే వాళ్ళు ఆ టైంకి అయ్యే టైంకి వచ్చిస్తారు కదా. నాకు అడ్డంగా నుంచి వాడికి పాప్కార్న్ ఇస్తున్నాడు రా. నాకు ఎలివేషన్ సీన్ లో నాకు అసలే సరే అని పక్కకి తోసాను. ఇప్పుడు రూడ్గా కాదులే సార్ అని కాకుండా. సరే సరే మూవీ పైన థాట్స్ నువ్వు చెప్పు. బాగుందండి. సరే నువ్వు చెప్పు. చెప్పు. సమ్ కిడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అని చెప్పి ఆస్ట్రస్ చేసుకుని సమ్ కిడ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అని చెప్తావు కదా. ర్యాండమ్ కిడ్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఇండిస్టింక్ట్ వాయిసెస్ నాయిసెస్. సరే చెప్పు. ఇండిస్టింక్ట్ చెప్పరా. అసలు ఆ బడ్జెట్ గురించి అందరూ అంటున్నారు. ఈ బడ్జెట్ లో అవుట్పుట్ 30 crores కదా, 30 to below 50 అని తెలుసు, 30 అని తెలీదు. ఆదిపురుష్ ఎంత భయ్యా? 500 500 crores. ఆగాగు. చాలా మంది మూవీ చూసాక హనుమాన్ చూసాక ఓమ్ రౌట్ కమ్ టు మై క్యాబిన్ వెళ్తారు కదా, లేచి వెళ్ళిపోతారు కదా. అరే ఓమ్ రౌట్ కూడా నెంబర్ ఉందారా అంటే పక్కన ఓమ్ రౌట్ తెలుసా? ఆదిపురుష్ డైరెక్టర్ ఓమ్ రౌట్ తెలుసు. ఆడిని కాల్ చేసి తిడదామని చెప్పి నంబర్ ఉందా అని అడుగుతున్నాడంట. అసలు చాలా మంది ఆదిపురుష్తో కంపేర్ చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఇంకా తేజ కూడా చెప్పారు ఆదిపురుష్తో కంపేర్ చేయకూడదు అసలు ఈ సినిమా అని. అంటే అది రామాయణం, ఇది సూపర్ హీరో మూవీ కదా. హనుమాన్ ఒక్కడు ఉన్నాడని చెప్పి మొత్తం కంపేర్ చేయలేం కదా, హనుమాన్ ఉన్నారని. సో ఈ మూవీ ఏంటంటే చాలా మంది ఈ బడ్జెట్కి అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు బడ్జెట్ విషయం పక్కన పెడితే ఆదిపురుష్ లాగే ఉంచేసేదానికి బడ్జెట్. మరి అసలు బడ్జెట్ కనిపించట్లేదు, తెలియట్లేదు. బడ్జెట్ లాస్ట్ సీన్ నాకు చాలా తేడా కొట్టింది. ఏది? లాస్ట్ 10 minutes చాలా తేడా కొట్టింది భయ. ఏదో ఫాస్ట్గా చేసేసినట్టు, చాలా ఫాస్ట్గా అయింది. నీకు చెప్పా కదా, చెప్పేదాన్ని కొడతాను. నీకు చెప్పా కదా ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఎట్లా ఉంటుంది అంటే డీల్స్ ఐ మీన్ ఈ సీన్ నువ్వు అని చెప్పి పెద్ద కంపెనీ, మంచి సీన్ కావాలంటే పెద్ద కంపెనీకి, అంత అవసరం లేదంటే చిన్న కంపెనీకి అట్లా ఇస్తారు. అలా ఆ 10 minutes మెయిన్ సీన్ అంత నాకు చాలా చీప్గా చేసినట్టు అనిపించింది. అక్కడ బడ్జెట్ కనిపించింది. ఆ కేప్ వస్తుంది చూడు, అది నేను చేయగలుగుతాను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. నువ్వు ఎందుకు నవ్వుతావు? నువ్వు కూడా చేయగలుగుతావు ఏంటి? సిగ్గుపడుతున్నాడు. బేసిక్గా అందరూ బడ్జెట్కి అన్నట్టు అవుట్పుట్ కంపేర్ చేస్తున్నారు, కానీ బడ్జెట్ విషయం పక్కన పెట్టి సినిమా అద్దరిపోయింది. అసలు బడ్జెట్ ఎక్కడ అనిపించలేదు. ఆడి ఇంతే పెట్టాడా, తక్కువ పెట్టాడా, అసలు బడ్జెట్ అనేది గుర్తే రాలేదు మైండ్కి. దీని ప్రొడక్షన్ వాల్యూ చూస్తూ ఉంటా కదా, మరి నాకు అలా ప్రొడక్షన్ వాల్యూ ఎంత బాగుందంటే ప్రొడక్షన్ మొత్తం అసలు ప్రొడక్షన్ వాల్యూ అనకూడదు, విఎఫ్ఎక్స్ అవి ఎంత బాగున్నాయి. విలన్ దగ్గర పోయిందిరా నాకు. అది కామిక్ కాన్ నుంచి పడుకొచ్చేసినట్టు కొంచెం వాడి కాస్ట్యూమ్ అది కొంచెం అలా అనిపించింది. వాడి గాన్లెట్ ఉంటుంది చూడు, అది మనకు తెలుసు ప్లాస్టిక్ గాన్లెట్ పైన పెయింట్ వేసారు మెటల్ లాగా అని. కొంచెం హెవీగా అయినా చూపించాలి కదా, ఇలా ఊగుతా ఉంది అది. వెన్నెల కిచడి తెచ్చి చేతిలో పెడతాడు. అది కొంచెం వెయిట్ లోపల రాలేయడమో ఇసకేయడమో ఎలా ఉంటది, అది చూస్తే దానికి తెలుసు, దానికి ఒక పవర్ ఉంటుంది. సరే అంత లేదు, చాలా కష్టపడి చేశారు, కొంచెం మెటల్ లుక్ ఇచ్చారు, అది ఆడుకుంటున్నారు ఇటు అటు వేసి. కొంచెం ఇస్తే ఇసుక బస్తాను ఏదో పెడితే వెయిట్ ఎక్కువ అవుతుంది కదా. కాదు, అసలు బడ్జెట్ గురించి ఆలోచనే రాలేదు ఈ మూవీ చూస్తుందంటగా.
అందరూ సూపర్ హీరో ఫిల్మ్ అంటారు, కొంతమంది మైథలాజికల్ రెఫరెన్సెస్, మొత్తం హనుమాన్నే సూపర్ హీరో, హనుమాన్ పవర్ అంటే సూపర్ హీరో పవర్, హనుమాన్నే సూపర్ హీరో. ఎన్నిసార్లు ఆడికి వచ్చిన పవర్ హనుమాన్ పవర్ అన్నప్పుడు మైథలాజికల్ రెఫరెన్స్ ఆబ్వియస్గా ఉన్నట్టే, కానీ అందుకని చెప్పి ఓన్లీ దానికోసం చూస్తామని కాదు కదా, అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది సినిమా బేసిక్గా. ఇప్పుడు ఇది బ్రహ్మాస్త్రకి ఎట్లా కంపేర్ చేస్తావు? బ్రహ్మాస్త్ర బెటర్ అంటే విచ్ ఇస్ బెటర్ అన్నట్ట. వానరస్త్ర షారుఖ్ ఖాన్. ఆ విఎఫ్ఎక్స్ కాదు, స్టోరీ లాగా చెప్పు. విఎఫ్ఎక్స్ అదే చాలా బాగుంది, బ్రహ్మాస్త్ర చాలా బాగుంటుంది. బ్రహ్మాస్త్ర ట్రైలర్ దొబ్బింది కానీ ట్రైలర్లో విఎఫ్ఎక్స్ బాగుంది కానీ సినిమాలో ఓకే బాగానే ఉంది. నువ్వు చెప్పు బ్రహ్మాస్త్ర ఆర్ సినిమా ఆబ్వియస్లీ హనుమానే. నేను చెప్పేది హనుమాన్ ఫ్లాప్ ఏం కాదు, బాగుంటుంది. కానీ హనుమాన్ని ఒక సూపర్ హీరో, ఒక సూపర్ పవర్ లాగా తీసుకోవడం అనేది 2 సినిమాలు జరిగింది కదా. నీకు ఏది ఎట్లా కంపేర్ చేయబోద్దు అవుతుంది అంటున్నా? హనుమానే కదా, బాగుంటుంది. పేరు హనుమాన్. కొంచెం ఒరిజినల్ స్టోరీ అవన్నీ చూపించారు కాబట్టి బాగుంది. అక్కడైతే షారుఖ్ ఖాన్ సెగ్మెంట్ కి కనిపించే దానిలాగా అనిపించింది రా, ఇది కనెక్ట్ అయ్యే మూవీ లాగా, ఫ్యామిలీ మూవీ లాగా ఉందిరా. చాలా ఫ్యామిలీ మూవీ, చిన్న పిల్లలకి అయితే చాలా నచ్చుతుంది. గుంటూరు కారం బోర్ కొడితే ఫ్యామిలీతో చూస్తే కానీ మనం వెళ్ళినప్పుడు థియేటర్లో సినిమా అయిపోయిన తర్వాత ఎంతమంది అరుస్తా ఉన్నారు, జై శ్రీరామ్ జై శ్రీరామా. బుడ్డళ్ళు ఇలాంటి వాళ్ళు అరే మూవీస్ ఆసమ్ నారే అని చెప్పి అరుస్తున్నారు. మూవీస్ ఎక్సలెంట్. అందరూ ఇంగ్లీష్ బ్యాచ్ వీళ్ళందరూ, పెద్ద పెద్ద స్కూల్లో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారేమో సూపర్ రే మూవీ రే అంటున్నారు. నాకు తెలిసి వాళ్ళకి నెక్స్ట్ 1 వీక్ టాక్ ఇదే. ఇంకా స్కూల్ సర్కిల్లో మొత్తం ఇదే. సినిమా అయిపోయిన తర్వాత లైట్లు వేస్తారా, పక్కకు చూసా వీడు ఉన్నాడు పక్కన, ఇంత పెద్ద స్మైల్ ఉంది ఆడి ఫేస్ మీద, ఇలా నవ్వుతా ఉన్నాడు. ఇప్పుడు జోకర్ స్మైల్ లాగా నవ్వుతా ఉన్నాడు ఇలా చూస్తూ. ఆడికి ఎక్కేసింది ఫుల్గా సినిమా, చాలా నచ్చినట్టుంది ఇడికి కదా. లాస్ట్ లో హిందీలో రాసింది కదా, ఏం రాసింది? ఓ వచ్చా నీకు హిందీ? ఎవడో పక్కన అరుచుంటాడు జై శ్రీరామ్. మొత్తానికి సినిమా చాలా బాగుందిరా. చాలా స్పాయిలర్స్ మాట్లాడదామా? ఇది నేను వెయిట్ చేస్తుంది స్పాయిలర్స్. ఇప్పుడు నువ్వు చెప్తావా? ఏం చెప్తావు? సరే స్టోరీ చెప్పు. అరే కాదురా, వాట్ యూ థింక్ ద స్టోరీ వాస్? ద స్టోరీ వాస్ ఇంగ్లీష్లో తెలుగులో చెప్పు. సో ఫస్ట్ కోతి అంటే కోటి 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 రవితేజ సూపర్ ఇచ్చాడు. ఆ కోటి సీన్ మొత్తం బాగుంది. కోటి కింద నాకు రాసి ఉంటేనే తెలిసింది, కింద సీజీ అని రాసింది కదా, అప్పుడే తెలిసింది నాకు. నేను చూసి మొత్తం ఒకేలా అనిపించింది రా. కొన్ని సీన్స్ సీజీ అని తెలుస్తుంది, లైట్ గా తెలుస్తుంది మూమెంట్. కొన్ని సీన్స్ ఒరిజినల్ షాట్ లో కూడా కోతి ఒరిజినల్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ లో కాదు కదా. ఆ కోతి మూమెంట్స్ అన్ని సీజీ అయ్యారా, కోతివి కొన్ని ఇట్లా అరిచేట్టుగా కొన్ని అవన్నీ ఒరిజినల్, కానీ ఆ బ్యాక్గ్రౌండ్ లో వేయలేదు కదా, ఇంకెక్కడో బ్యాక్గ్రౌండ్ లో చేసింది. సో ఆ ప్రొడక్ట్ తీసి ఇక్కడ పెట్టారు బ్యాక్గ్రౌండ్. తేడా కొట్టదు, ఎక్కడ తేడా కొడుతుంటే యానిమేషన్ అస్సలు తెలియలేదురా నాకు కూడా. కోటి రవితేజ వాయిస్ సూపర్, అసలు దానికి సెట్ అయింది చాలా. నాకు కానీ రవితేజ అంటే సైకిల్ ఇష్టం రా, మర్యాద రామన్లో చాలా బాగుంటది. సైకిల్ కా చాలా ఇష్టం. అది నా ఫేవరెట్. కోటి కూడా కాదు. ప్రశాంత్ కుమార్ ఫస్ట్ మూవీ ఆలో కూడా ప్లాంట్ కి బోన్సై ట్రీ ఏదో ఉంటది కదా, దానికి రవితేజనే కదా వాయిస్. బోన్సై ఫిష్ కా బోన్సై ట్రీ కా? ఫిష్ కా. రవితేజ ఫిష్ కా? రవితేజ నేనా నానియా? నాని ఫిష్ కి, రవితేజ ట్రీకి. నాని ఫిష్ కే కదా. నాని ఫిష్, రవితేజ ఉంటాడు కుక్. రవితేజ ప్లాంట్ కి. చెప్పు. సో బేసిక్గా పట్టుకో పైన పట్టుకో. సో బేసిక్గా ఆ కోటి కదా. సో కోటి సరే, హనుమాన్ కోటి ఫ్రెండ్, హనుమాన్ థీఫ్. మాకెందుకు చెప్తున్నారా, వాళ్ళకి చెప్పురా. సో బేసిక్గా హనుమంతు వాడి పేరు, ఇంకా వాడు బేసిక్గా విలేజ్ లో థీఫ్, అంటే హనుమాన్ డివోటెడ్ విలేజ్ లో థీఫ్. విలేజ్ పేరు ఏంటి? అంజనాద్రి. అంజనాద్రి యాక్చువల్గా హనుమాన్ బర్త్ ప్లేస్ అనమాట, కర్ణాటకలో ఉంది అంజనాద్రి. ఇక్కడ ఈ ప్లేస్ పేరు కూడా అంజనాద్రి అనే చూపించారు, హనుమాన్ బర్త్ ప్లేస్ కింద. బర్త్ ప్లేస్ అని చెప్పలేదు కానీ అంజనాద్రి అని పేరు. స్టార్ట్ కూడా చేయలేదు. దెయ్యం సాంగ్, దెయ్యం ఏంటో నీలోనే కూర్చోాలి, నా దగ్గరికి వస్తుంది ఆపేస్తావేంటి? అసలు ఆపేస్తావేంటి? నేను చాలా హర్ట్ అయ్యాను. రాని దాన్ని రా అమ్మ.
I'd rather go outside than sit on his lap. ఫస్ట్ ఇక్కడే కూర్చుందిలే. చెప్పు. నీకు రామాయణం తెలియదు, వీడికి రామాయణం తెలియదు. తెలుసులేవా విభీషణ్ గురించి? సినిమా అయిపోయిన వెంటనే రీసెర్చ్ చేస్తాం, ఇలా కాదు. ఎవరు విభీషణ్? ఎవరు? రావణాసుడు తమ్ముడు. నువ్వు ఆగురా, చెప్పు. రావణాసుడు తమ్ముడు. అసలు రామాయణంలో తన రోల్ ఏంటి? హెల్పర్. అది పురుషు చూసాంలే పోయి మేము కూడా. చెప్పరా, తెలుసు చెప్పు. హెల్పర్ ఆఫ్ హనుమాన్. అదే రావణాసుడు మోటివ్ నచ్చక వచ్చి శ్రీరాముడికి హెల్ప్ చేస్తాడు. సో అప్పుడు హనుమాన్ అందరికి క్లోజ్ అయిపోతారు. హనుమాన్ అందరూ ఒక సైడే ఫైట్ చేస్తారు కదరా. సో అందరూ ఒక ఫ్యామిలీనే కదా, క్లోజ్ అయిపోతారు కదా. సో అందరూ చాలా క్లోజ్ అనమాట. క్లోజ్ అంటే అలా అని కాదు కానీ ప్లస్ అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. కాదు, నాకు అర్థం కాదు. రావణ్ణి ఓడించాక ఒకసారి లాస్ట్ లో పగిలిపోతుంది కదా మణిబాబు. ఆగు. రావణ్ణి ఓడించాక అప్పుడు రాముడు లంకకి విభీషణ్ని రాజు చేస్తాడనమాట. సో అప్పటి నుంచి విభీషణుడు రాజే. ప్లస్ విభీషణుడు ఇమ్మోర్టల్. అందుకు విభీషణుడు ఈ జనరేషన్ దాకా ఉన్నాడు. హనుమాన్ కూడా ఇమ్మోర్టల్. ఇమ్మోర్టల్ అంటే బేసిక్గా చిరంజీవి అంటారు తెలుగులో. సో విభీషణుడు ఇమ్మోర్టల్ కాబట్టే తన ఒరిజినల్ ఫామ్లో కాకుండా ఒక ఋషి ఫామ్లో అంజనాద్రి ఊరికి వస్తాడు అనమాట. సో ఆ స్టోన్ ఏంటంటే బేసిక్గా ఎగ్జాక్ట్గా ఎలాగో తెలియదు కానీ హనుమాన్ బ్లడ్ వస్తుంది ఒక డ్రాప్. సో ఆ డ్రాప్ బయట పడినప్పుడు ఏ ఫైట్లోనూ తెలియదు కానీ అదొక అది కాయ కోసుకున్న సన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కదా. అదేనా? సన్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తుంది కదా హనుమాన్ది. ఒక్క డ్రాప్ బ్లడ్ ఏమో అలా ఫామ్ అవుద్ది అనమాట ఒక జెమ్ కింద. జెమ్ అనుకోవద్దు కానీ ఒక స్టోన్ కింద బేసిక్గా. పర్ల్ కాదు, స్టోన్. అది ఓపెన్ అయితే అది ఆయిస్టర్ లాగా ఉంటుంది కదా. ఆయిస్టర్ లో ఉన్నట్టు చూపిస్తారు కదా. లేదు, స్టోన్ లో ఉంటుంది లోపల ఫ్రీజ్. అది ఆయిస్టర్ లో నుంచి ఓపెన్ అయ్యి ఆ పర్ల్ ఎక్కడ సేవ్ అయి ఉంటుందో చూపిస్తారు. ఎక్కడ నేను కూడా స్లోగా చూపించారు కదా, ఇంటెన్స్ గా చూపించారు. అర్థమవుతుందా? కానీ అర్థం బాగుంది. అది చాలా మంచిగా కట్టారు ఎడిటింగ్కి. అలా అలా చెప్తే అందరికి అర్థం కాదు కానీ నాకు అర్థం కాదు ఏంటంటే బ్లడ్ వచ్చి పైన పడుతుందా. ఆడు ఫైనల్ గా హెలికాప్టర్ ని గదతో పగలగొట్టినప్పుడు ఏమవుద్ది అంటే ఆ ఇంపాక్ట్ కి అది స్టోన్ ఉందా ఆ చుట్టూ ఉన్న గ్లాస్ ఏంటో మెటీరియల్ మొత్తం బ్రేక్ అయ్యి ఆ బ్లడ్ అట్మాస్ఫియర్ లో కాంటాక్ట్ లోకి వస్తుంది అనమాట. సో తిని కింద పడుతున్నప్పుడు అది తన కంట్లోకి వెళ్తుంది. తేజ ఉన్నాడు కదా హనుమంతు, తన కంట్లోకి వెళ్ళి యాక్చువల్ హనుమాన్ అవేకన్ అవుతాడు అనమాట. అక్కడ గ్లేషియర్స్ లో ఉంటాడు కదా. హనుమాన్తో పాటు వేరే వాళ్ళు కూడా అవుతారు. అలా ఇది వాళ్ళెవరు? అది రావణాసుడు చనిపోయారు. చాలా మంది విభీషణుడు బ్యూటిఫుల్ గా ఒక మోనోలాగ్ చెప్తాడు, నాకు ఏం అర్థం కాలే తెలుగు. లాస్ట్ క్లైమాక్స్ మోనోలాగ్ ఉంటుంది విభీషణుది, అది చాలా బాగుంటది. 2-3 సార్లు చూస్తే అది మొత్తం విఎఫ్ఎక్స్ చాలా బాగుంటాయి. ఇంకోసారి చూద్దామారా? వైజాగ్ లో చూద్దాం. విఎఫ్ఎక్స్ మొత్తం విఎఫ్ఎక్స్ మొత్తం చాలా బాగుంటది. లాస్ట్ మోనోలాగ్ అదంతా. కార్తికేయ 2లో అనుపమ్ ఖేర్ ఇంటర్వెల్ కి దాన్ని మించిన ఉంటుంది. దాన్ని మించిన దాంట్లో అంటే కంపేర్ చేయకూడదు అలా, కానీ ఇది ఒక మోనోలాగే కదా అన్నట్టు ఒక మోనోలాగ్ అంటే కంపేర్ చేయొచ్చు, కానీ చాలా బాగుంటుంది ఇది కూడా. చిన్నప్పుడు హనుమాన్ ఇప్పుడు ఆయన పెద్ద అయింది. చిన్నప్పుడు హనుమాన్ హ్యూమన్ సైజ్ అనుకున్నా. హనుమాన్ హ్యూమన్ సైజ్ అంటే అది పురుషు చూసి అందరూ అదే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు హనుమాన్ దేవుడు కదరా. సో అప్పట్లో అందరూ పొడుగ్గానే ఉండేవారు. ఫామ్ మారిపోద్ది, ఇంత అయిపోద్ది, సూపర్ హ్యూమన్ సైజ్. అప్పట్లో అందరూ పొడుగ్గానే ఉండేవాళ్ళు. అప్పట్లో యావరేజ్ హ్యూమన్ హైట్ 9-10 feet. దాంట్లో హనుమంతుడు అట్లా ఉండేవాడు. సో రాముడు కూడా 9-10 feet ఉంటాడా అని అనుకోవాలి దాన్ని బట్టి అకార్డింగ్ టు స్క్రిప్చర్స్. అర్థమైందా? తప్పు చేశాను రా, ఈ ఒక్క దానికి తప్పు చేశాను రా అనిపించింది. సర్లే. అరే ఇంకేవేవో ఎమర్జ్ అవుతాయి. ఏంది అవి? పెద్ద ఆర్మీ చూపిస్తారు. ఆర్మీ ఎవరో స్పెసిఫిక్ గా సలార్ దేవరాజ రైసర్ అది అదే ఈవిల్ ఫోర్సెస్ అదిరా వస్తుందేమో అనుకున్నా. ఈవిల్ ఫోర్సెస్ అని అవేకన్ అవుతాయి అన్నట్టు చూపిస్తారు. ఎగ్జాక్ట్ గా కరెక్ట్ చెప్తారు ఎవరో తెలియదు, చెప్పారో లేదు. రావణాసుడు తమ్ముడు మంచోడే కదరా విభీషణుడు, హెల్ప్ చేసేది. రావణాసుడు వాళ్ళ తమ్ముడు విభీషణుడు అంటే
చెప్పండి. రెండు ఒక నిమిషం కామ్గా ఉండే అలా ఫింగర్ లిప్ పెట్టి కామ్గా ఉండే. బేసిక్ ఈవిల్ ఫోర్సెస్ అని చెప్తారు కానీ స్పెసిఫిక్గా చెప్పరు. సో ఈ యూనివర్స్లో నెక్స్ట్ పార్ట్లో తెలిసిపోద్ది అదేంటి. నెక్స్ట్ పార్ట్ జై హనుమాన్. నెక్స్ట్ హనుమాన్ ది నెక్స్ట్ ది జై హనుమాన్. కానీ మిగతా యూనివర్స్ లో మిగతా సూపర్ హీరోస్ కూడా ఉంటారు కదా, అదీరా కదా. అదీరా నెక్స్ట్. నేను ఇంకా దీనిలో అదీరా వస్తాడు అనుకున్నా. అదీరా ఒక షార్ట్ ఫైనల్ షార్ట్ అంటే ఏదో వస్తుందేమో అనుకున్నా, క్యామియో టైప్. అదీరా అదే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ టైప్. పోస్ట్ క్రెడిట్స్ ఉందా అని చెప్పి చూసాను నేను. అంత హైప్ వచ్చింది నాకు లాస్ట్. జై హనుమాన్ 2025 అని వస్తుంది కదా లాస్ట్లో. ఇప్పుడు ఏమైనా వస్తుంది లాస్ట్లో విభీషణ డైలాగ్ చెప్తారు ఏంటంటే, అది సముద్రకి అని చెప్తారు డైలాగ్ ఏంటంటే, రాముడికి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకునే టైం వచ్చింది అని చెప్తారు కదా. ఆ ప్రామిస్ ఏంటి? అది ఇప్పుడు సస్పెన్సా? నాకు తెలిసి కలియుగాన్ని ప్రొటెక్ట్, అంటే బేసిక్గా వరల్డ్ని ప్రొటెక్ట్ చేయడమే అలాంటి ఈవిల్ ఫోర్సెస్ నుంచి. బేసిక్గా అదే అనుకుంటున్నా, నాకు ఐఎమ్ నాట్ వెరీ షూర్, బట్ అదే అనుకుంటున్నా. సో అప్పుడు ఒక సీన్ చూపిస్తారనమాట, రామాయణంలో యాక్చువల్ సీన్ అనమాట అది. ఇలా రాముడు ఇలా ఉంటే హనుమంత్ ఇలా ప్రామిస్ ఇచ్చినట్టు చేయిపెట్టి ఇలా కిందకు వచ్చి ఉంటారు. అప్పుడు జై హనుమాన్ 2025 అని పడుతుంది. సగం మంది థియేటర్లో అరే ఇది అయ్యాక ఇంకా పోస్ట్ క్రెడిట్స్ ఉందరం 10-15 మంది అడిగారు ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి. 7 o'clock షో కదా, 6కి కూడా ఒక షో పడింది కదా, ఈవినింగ్ 6కి. అంటే మాకన్నా ముందు అయిపోయి ఉంటుంది కదా. సో వాళ్ళని అడుగుతున్నారు అనమాట ఫోన్ చేసి, పోస్ట్ క్రెడిట్ ఉందా, గూగుల్లో చూసి వెళ్ళాలా అంత లెవెల్లో ఉన్నారు. మార్వెల్ సినిమా చూస్తాను, లైక్ ఎండ్ అయిపోయిన తర్వాత ఏదో మార్వెల్ సినిమా చూసినట్టు అనిపించింది. మార్వెల్ తో కంపేర్ చేయలేము అసలు. అంటే లైక్ సినిమా అయిపోయిన తర్వాత ఉందా లేదా అని చెప్పి చూస్తాం కదా, పోస్ట్ క్రెడిట్స్ హైలో ఉన్నారు అందరూ. హై చెప్తాను. నేను ఫస్ట్ టైం ఒక సినిమా చూసి ఒక ఎలివేషన్ కి కంట్రోల్ నేను వచ్చాను. నాకు ఎలివేషన్ కి ఎమోషనల్ సీన్ కాదు, ఫైనల్ హనుమాన్ గురించి చెప్తారు కదా. అప్పుడు హనుమాన్ ఎక్కడెక్కడ డిఫరెంట్ యుగాస్ లో ఎలా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడు ధర్మానికి ఎలా సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు కదా. అప్పుడు ఒక షార్ట్ వస్తుంది, మహాభారతంలో ఫ్లాగ్ వచ్చి ఆ ఫ్లాగ్ మీద ఇలా అంటాడు కదా. జుబులా కార్డి నాకు ఒక్కసారి ఇలా మొత్తం నుంచింది, పడుచుకొని నుంచుంది. నాకు హాఫ్ అన్ అవర్ ఇది లేచింది, పడలేదు కిందకి. నాకు లైఫ్ లో ఫస్ట్ టైం ఒక సీన్ చూసా. నాకు ఏ తెలుగు సినిమాకి ఇట్లా అవ్వలే. తెలుగు సినిమా ఏంటి, నాకు సినిమాకి ఇప్పుడు అవ్వలే, ఏ సినిమాకి అవ్వలే. ఎండ్ గేమ్ కావలేదారా? ఎండ్ గేమ్ కి అవ్వలేదు. గంట సేపు అలా లాంగ్ డ్యూరేషన్ కి ఏది అవ్వలేదు. నాకు గూస్బంప్స్ ఉన్నాయి, మొత్తం మైండ్ లో అది నిండిపోయింది. ఆ షార్ట్ ఒకటే ప్లే అవుతుంది మళ్ళీ లూప్ లో. ఆ ఎలివేషన్ చూసాక ఏడుపు వచ్చింది. ఇమోషనల్ సీన్కి ఏడుపు వస్తుందిరా, ఎలివేషన్కి ఏడుపు రావడం ఏంట్రా అన్నట్టు. నేను ఏడుపు వచ్చాక అదే నాకు ఏడుపు వస్తుంది ఎలివేషన్ కానీ ఆలోచించుకుంటున్నా, సీన్ మర్చిపోయి. నేను ఆ లెవెల్లో ఉందా ఎలివేషన్ మాత్రం. ఎలివేషన్ కాదు అది, బేసిక్గా అది భక్తి చూపించిన కూడిన ఇంట్రెస్ట్, అదొక ఎమోషన్. అదొక సూపర్ హీరో అన్ని కలిపి. హనుమాన్ డివోషన్ రాముడి పట్ల బేసిక్ గా అలాగా. హనుమాన్ పవర్ ఎంత, CGI అంతా అదంతా బాగుంది కానీ లాస్ట్ లో కేప్ రావడం చాలా. సూపర్ హీరో కానీ ఐలో కానీ కేప్ బాగుంది, ఇద్దరు కాన్సెప్ట్ బాగుంది. కానీ హనుమాన్ వస్తుంటే అందరిలో చూస్తారు కదా, వీళ్ళందరూ వారణాసిలో అదే వాళ్ళని ఏమంటారు, అఘోరిస్ అంటారా, అదే ఆగ్రా నువ్వు సాధన చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరిలో చూస్తారు కదా ఒకసారి హనుమాన్ వెళ్తున్నట్టు. చాలా మంది తపస్సులో ఉంటే వాళ్ళకి తెలిసిపోద్ది హనుమాన్ ఏమైనా. అదంతా చూసాక హనుమాన్ అంజనాద్రికి వచ్చాక వీళ్ళిద్దరూ తినకుండా లెఫ్ట్ అవుతుంటారు కదా, గాల్లో ఇలా లేసి ఉంటాడు కదా, ఆ పవర్ వచ్చి హనుమంతు కూడా. హనుమాన్ వెనకాల ఉంటాడు అనమాట పెద్ద సైజులో. వెనక్కి తిరిగి చూస్తే హనుమాన్ కనిపిస్తాడు, కానీ హనుమాన్ డైరెక్ట్గా చూపిరు, ఐబాల్ రిఫ్లెక్షన్లో హనుమాన్ని చూపిస్తారు. బేసిక్గా ఏంటి తెలుసా, నెక్స్ట్ మూవీలో అది హనుమాన్ ఎప్పుడైతే నెక్స్ట్ కనిపిస్తాడో యూనివర్స్లో హనుమాన్కి ఒక క్యారెక్టర్ ఉన్నాడు. యాక్చువల్గా ఒక యాక్టర్ ఉన్నారు. ఎవరు చెప్పలేదు, చిరంజీవి అని చెప్పకు. ప్రశాంత్ వర్మ చెప్పాడు ఒక యాక్టర్ ఉన్నారు. ఇప్పుడు మీకు చెప్తే స్పాయిలర్ అయిపోద్ది కదా, యాక్టర్ చెప్పట్లేదు. ఫేస్ సరిగ్గా చూపిలేదు, అందుకే ఫేస్ మొత్తం ఒక్క షాట్ లో చూపిలే. కళ్ళు చూపించారు, బ్యాక్ నుంచి చూపించారు. వెరీ గుడ్ మూవ్ రా. నాకు తెలిసి ఒక యాక్టర్ ఉన్నాడు అని అది చేయలేదు, వాళ్ళకి తెలుసు వాళ్ళు CGI లిమిటెడ్ అని, అందుకే అట్లా చూపించారు. హనుమాన్ ఒక సింగిల్ షాట్ లో మొత్తం చూపించుంటే రబ్బర్ ఫేస్ లా ఉండేది, అందుకే చూపించలేదు. రబ్బర్ ఫేస్ లా ఉండేది మొత్తం చూపించుంటే. ఫేస్ కాదు కానీ జనాలకు ఒక ఇంప్రెషన్ పడిపోద్ది హనుమాన్ అంటే ఇలాగే ఉండిపోతాడు, బొమ్మలాగా ఇమాజిన్ డిగ్రేడ్ చేసినట్టు ఉంటుంది CGI లో రూపంలో చూపిస్తే. CGI లో హనుమాన్ ఎలా చూపిస్తాం, డిగ్రేడ్ చేసినట్టు ఉంటుంది. అందుకే ఐస్ చూపిస్తారు, ఐస్ ఒక షాట్ చూపిస్తారు, బాడీ షాట్ చూపిస్తారు, హనుమంత్ ఐలో చూపిస్తారు ఫుల్ గా. కానీ మనకు తెలియదు, చాలా చిన్న తోక చూపిస్తారు, కెమెరా పైన పడుతుంది. సూపర్ మ్యాన్ లో ఇట్లా
నాకు ఐస్ అనిపించింది మీద ఇట్లా చెప్పి ప్రభాస్ ఎగురుతాడు కదా. సినిమాకి, మహేష్ బాబు సినిమాకి బుర్రపాడు అంటారు. ఇది రా బుర్రపాడు అంటే అసలు ఏంట సినిమా అయ్యాక ఆదిపురుష్కే జై శ్రీరామ్ అరిశారు, దీనికి ఎలా అరిశారు అసలు థియేటర్ అంతా. మా డాడీ పెయిడ్ ప్రీమియర్ పైగా చెప్పేదాను ఈ సినిమాకి షోలు పడలేదంటే నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఇప్పుడు గుంటూరు గారు ఖాళీ అయిపోయి ఇవి వస్తాయి మొత్తం. వర్డ్ ఆఫ్ మౌత్ ఎంత స్ట్రాంగ్ ఇప్పుడు హనుమాన్ చూపిస్తుంది బేసిక్ గా. సినిమా అయిపోయిన తర్వాత సౌత్ లో ఎన్ని ఉన్నాయైనా హనుమాన్ స్టాండ్ అవుద్ది. నార్త్ లో ఊహించుకో, నార్త్ లో గుంటూరు కారం లేదు, రీజనల్ సినిమా ఏం లేదు నార్త్ లో, దంచి పడేస్తుంది మొత్తం. నార్త్ ప్యాన్ వరల్డ్ అంట. ప్యాన్ మరి 9 లాంగ్వేజెస్ ఉన్నాయిరా. ఏమున్నాయి, జాపనీస్ ఉంది, స్పానిష్, జాపనీస్, కొరియన్, చైనీస్, చాలా ఉన్నాయి. స్పానిష్ కూడా ఉన్నట్టుంది. స్పానిష్ కూడా ఉన్నట్టుంది. ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని కాకుండా, ఇండియన్ పెద్ద లాంగ్వేజ్ అన్ని కాకుండా, పెద్ద అంటే బేసిక్ గా పాన్ ఇండియన్ అంటారు కదా, వస్తాయి కదా 5 లాంగ్వేజెస్, అవి కాకుండా మరాఠీ ఉందా లేదో తెలియదు కానీ ఇండియాలో 6 లాంగ్వేజెస్ 7 అన్న ఉన్నాయి. అది కాకుండా ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. సో ఒక వరల్డ్ వైడ్ లెవెల్లో మన హిస్టరీ, హనుమాన్ పవర్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ సూపర్ హీరో ఇంట్రడక్షన్ కింద చూపించడానికి బెస్ట్ ఫిల్మ్ ఇది, బెస్ట్ ఎవర్ ఫిల్మ్ ఇది. అలా చూపించడానికి వాళ్ళందరికీ, నేను హిస్టరీ అంటాను మిథాలజీ అన్న కానీ, వాళ్ళందరికీ ఒక మన హిస్టరీ గురించి ఒక పర్స్పెక్టివ్ ఇవ్వడానికి, హనుమంతుని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక బెస్ట్ ఫిల్మ్ ఇది. సినిమా అయిపోయిన తర్వాత లంచ్ తినేటప్పుడు డిస్కషన్ పెట్టుకున్నాం ఫ్యామిలీ అంతా సినిమా గురించి ఎలా ఉంది. నేను సినిమా అయ్యాక అరగంట ఇంటికి వెళ్ళా కదా, అరగంట ఆ జోన్లోనే ఉన్నా. అదాక గుంటూరు కారం చెప్పా కదా మార్నింగ్ 4:30 అని. మా ఫ్రెండ్స్కి ఎక్కువ చెప్పకూడదు కదా వాళ్ళకి కూడా, నీకు వెంటనే ఫోన్ చేద్దాం అనిపించింది కానీ నీకు నెక్స్ట్ డే కదా మూవీ, నీకు ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది. నీకు హనుమాన్ చూసాను రా అని నేను హై టోన్లో చెప్తే నీకు స్పాయిలర్ అయిపోద్ది, అదే పోస్టర్ రెడీ చేయరా అని చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది. అన్నీ ఆపుకుని సైలెంట్గా కూర్చున్నా. కానీ కార్లో అంతసేపు వాళ్ళతో కూర్చోలేను కదా, మా ఫ్రెండ్స్తో గుంటూరు కారంకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్తున్నప్పుడు చిన్నగా చెప్పా, అరే గుంటూరు కారం ఎలా నాకు సంబంధం లేదు కానీ రేపు పొద్దున్న మీరు పడుకోవాల్సిన అవసరం లేదు, మూసుకుని సినిమాకి వెళ్ళండి అని చెప్పా. ఒక్క మాటలో చెప్పా, అంతే చెప్పా. మా డాడీ అంజితో కంపేర్ చేశాడు. అక్కడ ఉన్న చిరంజీవి మూవీ అంటే దాంట్లో కూడా మనీ ఉంటుంది, విలన్కి మనీ కావాలి హీరో నుంచి. చిరంజీవి సినిమా అది, అందులో కూడా విఎఫ్ఎక్స్. చిరంజీవి అంటే హనుమాన్ కాదురా, తెలుగులో ఇమోటల్స్ ని చిరంజీవిస్ అంటారు. హనుమాన్ ఒక ఇమోటల్, విభీషణుడు ఇమోటల్, అశ్వత్థామ ఇమోటల్. సో చిరంజీవి ఇస్ ఆల్ గాడ్స్ కంబైన్డ్. ఎవర్రా ఎవరు, ఏ చిరంజీవి? తక్కువ చూపించు పాప, వెనకాల ఉన్నాడు, కవర్ చేస్తున్నావు, పడిపోతావు లింక్ చాలు. సో నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది హనుమాన్ క్యారెక్టర్ కింద ఎవరిని పెడతారని. సో బేసిక్గా ఫేస్ మొత్తం చూపించడానికి ఒక కారణం ఏంటంటే, హనుమాన్ క్యారెక్టర్ ఎవరినో పెడుతున్నారు కదా యాక్టర్ని, ఆ యాక్టర్ ఫేస్ కూడా ఇప్పుడు ఇది చూపించాక ఇంకా క్యాస్ట్ చేయలేదు కదా, ఇంకా క్యాస్ట్ చేసారు లేదు తెలియదు నాకు. ఇప్పుడు KGF 1 లో కూడా అదిరాని చూపిస్తారు, సరిగ్గా చూపిరు ఎందుకంటే క్యాస్ట్ చేయలేదు కాబట్టి. అందులో సంజయ్ దత్ని క్యాస్ట్ చేశాక నీట్గా చూపిస్తారు. దీంట్లో క్యాస్ట్ చేసారో లేదో తెలియదు కానీ అదిరా యాక్టర్ ఎవరు కొత్తవాడు కదా, ఎవడో అదిరా ప్రశాంత్ వర్మ. అదిరా తెలీదురా, అసలు తెలీదు. స్వాడ్ ఉంటుంది, లైటింగ్ స్వాడ్. అదిరా అంటే బేసిక్గా లైట్నింగ్ పవర్ అనమాట, జ్యూస్ లాగా. విలన్ గా సూపర్ హీరో, లైట్నింగ్ పవర్ ఉన్న దేవ. సరేరా, KGF లో అదిరా విలన్, KGF 2 లో. సూపర్ అలాగుండు. చెప్పు మళ్ళీ చెప్పు. చాలా హార్ష్గా వస్తాయి నాకు ఏడు మీద, కానీ కంట్రోల్ చేసుకుంటా. KGF చూడకుండా ఎవడరా నేను ఇక్కడ కూర్చొని ఇచ్చింది అన్నట్టు. సరే చెప్పు. పర్లేదులే నువ్వు చూసేది వేరు కదా, నీ మొత్తం యానిమే అదంతా వేరు కదా, సో అలా జడ్జ్ చేయలేం. కానీ అదొక సరే ఫైనల్ చెప్పు హనుమాన్ గురించి. చెప్పుకుంటూ పోతారా, నన్ను అడిగితే నేను ఒక గంట మాట్లాడినా. ఫుల్ పైసా వసూలు, పైసాకి సంబంధం లేదు. 10,000 పెట్టి టికెట్ తీసుకుని వెళ్ళినా వర్త్. ట్రాన్స్లో ఉండిపోతావు, ఆ ట్రాన్స్లోనే ఉంటా. డబ్బులు గుర్తుండవు నీకు, డబ్బులు సీజే గుర్తుండవు. ఏం 50 రూపాయలు పెట్టి టికెట్ తీసుకుని వెళ్ళినా, నేల టికెట్ మీద కూర్చున్నా, పైన కూర్చున్నా, ఎంత డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్నా ఫీలింగ్ అదే ఉంటుంది. అరే మేము వచ్చింది చూసావా, అప్పుడు ఓమరావుట్ అన్నాడు ఫర్ దిస్ మూవీ లీవ్ 1 సీట్ ఫర్ హనుమాన్ జీ అని చెప్పి. ప్రశాంత్ వర్మ కూడా చెప్పాడు, హనుమాన్ మొత్తం మాతో ఉన్నాడు షూటింగ్ చేసినప్పుడు అంతా, హనుమానే మొత్తం చేసాడు, ఇంకా హనుమాన్కి సీట్ ఎందుకు వదలడం అన్నట్టు. కాదు, దాని తర్వాత మేము వచ్చింది ఫర్ హనుమాన్ స్క్రీనింగ్స్ ప్లీజ్ లీవ్ ఎ సీట్ ఫర్ ఓమరావుట్. ప్రతి షోలో మేము వచ్చింది అట్లా.
ఒఫిషియల్గా ఎవరు చెప్పలేదు పెద్దవాళ్ళు, కానీ మీమర్స్ అట్లా లీవ్ ఎ సీట్ ఫర్ ఓమ్రాట్ అని నీకు తెలుసా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం డైరెక్షన్ చేసింది ప్రశాంత్ వర్మ. తిరుపతిలో అయింది కదా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదిపురుష్, ఇట్లా బాణం ఎత్తుతాడు మొత్తం అవుద్ది కదా ఈవెంట్. ట్రైలర్ లాంచ్ రా, ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్ తిరుపతిలో అయింది. అది తెలుసు. చీఫ్ గెస్ట్ చిన్న జిఆర్ స్వామి. దానికి డైరెక్షన్ ట్రైలర్ ఆ ఈవెంట్ డైరెక్షన్ చేసింది ప్రశాంత్ వర్మ. ఓహో, ఈవెంట్ కూడా డైరెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా డైరెక్టర్ హనుమాన్ డైరెక్టర్. జాంబిరెడ్డి కూడా 2 సార్లు చూసాడు అనుకుంటాడు. హనుమాన్ ప్రశాంత్ రెడ్డి 4th ఫిల్మ్ ఇది. కల్కి, జాంబిరెడ్డి, హనుమాన్. కల్కి అంటే రాజశేఖర్, అది ప్రశాంత్ వర్మనా? కల్కి అంటే వేరే, అది కాదు, వేరే కల్కి. అది కల్కి 2898 AD, ఇది May 9th వస్తుంది. 2898 2829 కాదు 2898 ఎవడో 2829 అన్నాడు. అది బందులే 2898 2898 2829 అని చెప్పి కింద సబ్ టైటిల్స్ నీట్గా రాస్తాడు. కాదు, సబ్ టైటిల్స్ తప్పు రాసి వాడు కరెక్ట్ చెప్పాడు. వాడు తప్పు చేసి సబ్ టైటిల్స్ కరెక్ట్. ఏమో ఏదో మనకి ఎందుకులే చెప్పు. కానీ హనుమాన్ అయితే పైసా ఆ చుట్టుపక్కల కల్కి సూపర్ ఆసమ్ మైండ్ బ్లోయింగ్ ఒకేషియస్. ఏంట్రా బాయ్ కూర్చో, చాలా ఉంది ఇంకా. నువ్వు చెప్పు. నీకు కాళ్ళు నొప్పి పడుతున్నాయి, అట్టొకటి ఇట్టొకటి వేసుకొని కూర్చున్నాడు. సరే చెప్పు. నేను హనుమాన్ గురించి మాట్లాడాలంటే గంటలు గంటలు పోస్టర్ అయితే వచ్చిందిరా. మీకు ఇక్కడ పోస్టర్ పడుతుందంటే అర్థం చేసుకోండి సినిమా ఎంత బాగుందో. బేసిక్ పక్కన ఎక్కడో ఏమో సెంటర్ లోనే వేస్తాం, ఏదో దేని మీదో దేనో తీసో ఎలా ఒకలా సెంటర్ లోనే ఉంటది. తీస్తా అంటావేంటి? నాకు సంబంధం లేదు. పక్కన అయితే ఉండదు, అవుట్ ఆఫ్ ఫ్రేమ్ ఉండదు, సెంటర్ లోనే ఉంటది. అవెంజర్స్ తీసేద్దామా? నాకు తెలియదురా, అది తెలుసుకోవాలంటే మా వీడియోస్ చూస్తూ ఉండండి. సరే ఇప్పుడు ఆగరా ఆగరా నేను చెప్పాలా? నేను చెప్పాలా? నువ్వు హనుమాన్ గురించి ఫైనల్ థాట్స్ అంటే సింగిల్. సూపర్. సరే మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్. అది కాదు, సంక్రాంతికి మీ ఫ్యామిలీతో చూడడానికి ఇప్పుడు మేము ఇంకా క్యాప్టెన్ మిల్లర్ చాలా ఉన్నాయి, కానీ నాకు క్యాప్టెన్ మిల్లర్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కదా బుకింగ్లో, బుక్ మై షోలో. అయలాన్ని తెలుగుది పోస్ట్ పోన్ చేస్తారు, తమిళ్ ఒక్కటే ఉంది. అదే శివకార్తికేయన్ అయలాన్ ఉంది, సైంధవ్ ఉంది. నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీస్కి ఈ సంక్రాంతికి అయితే బెస్ట్ మూవీ. నేను చాలా మూవీస్ చూడలేదు, కానీ అయినా చెప్పగలుగుతున్నానంటే ఆ లెవెల్లో ఉంది మూవీ. అంత కాన్ఫిడెన్స్ ఉంది మూవీ మీద. ప్రశాంత్ వర్మకి తేజాకి అసలు నెక్స్ట్ మూవీ అవతార్ రేంజ్ లో ఉంటుంది అంటున్నాడు. మరి వెళ్ళిపోవచ్చు, డౌట్ లేదు. మేముంటే చెడు ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తారు, కళ్ళు మూసుకుని ముందుకు వస్తారు. కంప్లీట్ టీమ్ ఉంది, సెపరేట్. రాజమౌళికి ఒక టీం ఉంటుందా? అలా ప్రశాంత్ వర్మకి ఒక టీం. రాజమౌళి మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ కజిన్, కాస్ట్యూమ్ డిజైనర్, వాళ్ళ వైఫ్, అలా టీం ఉన్నట్టు తినకు కూడా ఒక టీం ఉందన్నమాట మొత్తం. టీం ఉంటే సెట్. ప్లస్ తినకు కూడా మ్యూజిక్ డైరెక్షన్ ఎవర్రా? బ్యూటిఫుల్ గా ఉంది. ఆగ్రా బాబు అనిరుద్ధ్ అంటావు మాట్లాడితే. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలియదు కదా, అంటే మనకు తెలిసిన అతను కాదు. మనకు తెలిసిన అతను కాదు, చాలా కాకపోతే తన ప్రశాంత్ వర్మకి విఎఫ్ఎక్స్ అన్ని వచ్చి క్రాఫ్ట్స్ అన్ని క్రాఫ్ట్ లో మాస్టరీ ఉంది. అంటే ఎక్స్పర్ట్ అని చెప్పలేదు, కానీ అండర్స్టాండింగ్ తేడా కొడితే వాట్ ఇస్ రాంగ్ వాట్ ఇస్ రైట్ మెజారిటీ క్రాఫ్ట్ లో మాస్టరీ ఉంది. సో ఏ సినిమాకి? సరే దీనికా కాదురా. సరే 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 అదేదో ట్రాన్స్లో ఉన్నాడే చెప్పు. సాంగ్స్ కూడా ఫస్ట్ ఒక సాంగ్ వచ్చింది, ఆవకాయ ఆంజనేయ అని ఒక సాంగ్ వచ్చింది. నేను ఈ సాంగ్ అసలు ఎక్కడ సెట్ అవుద్ది మూవీ టోన్ లో అని ఫీల్ లో ఉన్నా, కానీ ఎలా అసలు అలా దాన్ని ఏమంటారు, నాకు ఏ తేడా కొట్టిందంటే విజువలైజేషన్ అంటారా, స్క్రీన్ ప్లే విజువలైజేషన్ అంటారా సాంగ్ కి. ఆ సాంగ్ కి అయ్యే సీన్ కి ఏమన్నా సింక్ అసలు పర్ఫెక్ట్ గా. నాకు ఎక్కడ తేడా కొట్టింది చెప్తావు. నాకు క్రింజ్ అనిపించింది ట్రైలర్ లో. క్రింజ్ అనే వర్డ్ వాడకూడదు, ట్రైలర్ చెప్తున్నా. అది షజామ్ కొంచెం అది చిన్నపిల్లలకి కరెక్ట్ అయ్యడానికి అలాంటివి కొన్ని ఉంటాయి. అది నేను చెప్పేది అది కాదు. ట్రైలర్ లో అతను అదే హనుమంత్ వెనకాల రాముడు స్టాచ్యూ వస్తుందా? స్టాచ్యూ అదే లైటింగ్ సిలోవెట్ వస్తుందా? నాకు అది వాట్ ఈస్ దిస్, ఏం జరుగుతుంది ఇక్కడ, లాజిక్ ఎక్కడ ఉంది ఇంట్లో అని చెప్పి నాకు కొంచెం క్రింజ్ అనిపించింది ట్రైలర్ లో. సినిమాలో కూడా అనిపించింది. మళ్ళీ దీని తర్వాత చూస్తే వాడికి అక్కడే ఉన్నాడు, కింద పడున్నాడు, విభీషణుడు అని తెలిసాక బ్యూటిఫుల్ గా సీన్. విభీషణుడు అలా చేయగలడు, చేయలేడు. నేను అదే అనుకున్నా,
లైక్ ప్రశాంత్ వర్మ నోస్ లాజిక్ అండ్ ఆల్ కదా, ఎందుకు ఇలా చేస్తాడు? టైగర్ నుంచి విభీషణ్ వస్తాడు కదా, మారి ఫామ్ మారి. అప్పుడు మనకి చెప్తున్నారు ఫోర్ షాడోయింగ్ అది, విభీషణ్ ఎవరిలాగైనా మారొచ్చు అని. విభీషణ్ మరి అందరి పవర్స్ ఉంటాయి కదా. ఆగ్రా ఎవరిని హంట్ చేయలేదే. ఈ బ్యాండిట్స్ వైపు దాన్ని పంపించడం, డ్రైవ్ చేయడానికి అలా టైగర్ కింద వచ్చి చేస్తాడు. బ్యాండిట్స్ ఎక్కడ ఉన్నారని చూపించేదానికి హెల్ప్ చేస్తారు విభీషణ్. టైగర్ ఎప్పుడు హనుమంతుని బ్యాండిట్స్ ఎవరిని హట్ చేయదు, మారిపోతాడు విభీషణ్ కింద. మళ్ళీ దారి చూపించి మారిపోతాడు అంతే కదా. ఆ దారి చూపించడం వల్లే తన్ని సేవ్ చేయడానికి వెళ్తాడు. తను సేవ్ చేసిన వల్లే దాన్ని ఆ వాటర్ లో పడతాడు. కానీ క్యూట్ గా అంకిల్ బెన్ లాగా వాళ్ళ అక్క చనిపోయింది. కానీ ఇదెక్కడి మాసరా మావా అంటాడు కదా, అది ఆ సీన్ నాకు అట్లాంటి మీమ్ డైలాగ్ చేస్తే క్రింజ్ అనిపిస్తుందా? క్రింజ్ కాదు కానీ అక్కడ ఎందుకు బట్ ఇట్ ఇస్ రిలేటబుల్, బాగుంది. సెట్ గెటప్ సీన్ చెప్తేనే బాగుంది, ఇంకెవరు చెప్పినా బాగోదు. ఆడి రోల్ గెటప్ సీన్ బ్యూటిఫుల్ గా చేశాడు. మేకప్ అనాలా, ఆడి లుక్, పళ్ళు, ఆడి గెటప్, ఎత్తుపళ్ళు, గెటప్ అదిరిపోయింది. గెటప్ సీన్ అంటే అదిరిపోయింది. ఆడి లుక్, అలా మంచి యాక్టర్. డైలాగులు ఒకటి ఉంటుంది కదా, అన్ని హీరోస్ రెఫరెన్స్ ఇస్తాడు. అది కూడా కొంచెం ఫ్యాన్ సర్వీస్ అనిపిస్తుంది, బట్ ఇట్ ఇస్ నెసెసరీ ఫర్ ఫిల్మ్ లైక్ దిస్. మరి బాలయ్యకి ఇస్తారు ఫైనల్ గా ఒకటి. ఎందుకంటే నేను ఆగిపోయి ఉంటే నాకు కోపం వచ్చేది, ట్రైన్ అక్కడ ఆగిపోయి ఉంటే కోపం వచ్చేది. అవ్వకుండా అసలు అయ్యేది కూడా, ఆ విలన్కి తెలిసేది కూడా దాని వల్లే కదా. ఆ ట్రైన్ బాలయ్యలాగా ఆగిపోయి వెనక్కి వెళ్ళి ఉంటే నాకు కోపం వచ్చేది. నేనేమనుకున్నా అంటే లాజికల్ అంతసేపు ఉంది, బాలయ్యని పొగడాలి, ట్రైన్ చెప్పేది ట్రైన్ డ్రైవర్ బాలయ్యని పొగడాలి, లాజిక్ ఉండాలి, అన్నీ ఉండాలి. అలాగా చాలా బాగా, అది చాలా బాగా హ్యాండిల్ చేశాడు. హీరో ఎలివేషన్స్ అన్నీ వచ్చినాయి. హీరో ఎలివేషన్స్ అంటే హీరో రెఫరెన్సెస్ బేసిక్ గా. మహేష్ బాబు రెఫరెన్స్ ఉంది, ప్రభాస్ రెఫరెన్స్ ఉందా? బాహుబలి ఫస్ట్ అదే కదా, బాహుబలి రెఫరెన్స్ ఉంది. నేను ఒక్క ప్రభాస్ రెఫరెన్స్ చూసే అబ్బా సూపర్ అనుకున్నా. వస్తానే ఉన్నాయి. నాకు అట్లాగా నచ్చదురా. జల్సాద్ ఉంది, జల్సా సూపర్ ఉంది, బాగుంటది. కానీ నాకు ఆ ఫ్యాన్ సర్వీస్ మూమెంట్స్ నచ్చవు. బట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్లాంటి సినిమాలో అట్లా ఒక సీన్ ఉండాలి ఫర్ టు అట్రాక్ట్ ఆడియన్స్ అని చెప్పి. ఆడియన్స్ అట్రాక్షన్ కూడా కాదు, తను బేసిక్ గా మాస్ ఫ్యాన్స్ బాగా మాస్ ఫ్యాన్స్ కనెక్ట్ అవ్వడానికి, అన్ని ఫ్యాన్స్ కి కొంచెం ఒక రిలేటబుల్ గా మనోడు కూడా దీంట్లో ఉన్నాడు. అది వాడు ఫ్యాన్స్ ఇన్వాల్వ్ చేయడం బేసిక్ గా ఏం చేస్తున్నారు, ఆ హీరోని మూవీతో ఇన్వాల్వ్ చేసేస్తున్నారు కదా ఒక్క సీన్ చేసి. సో వాళ్ళ ఫ్యాన్స్ అందరూ తోడవుతారు కదా. సో అలా అనిపించింది. వాటర్ పగలబెట్టేది ఎవరిది? చిరంజీవి. ఎవరు వాటర్ పంపు పగలబెట్టేది? కాలుతో పగలబెడతారు కదా. ఎవరి సీన్ అది? ఎవరు చెప్తారు? పవన్ కళ్యాణ్ అది కాదురా, పవన్ కళ్యాణ్ కత్తి కాదు, ఏదో రాడ్ తొక్కితే భూమిలో జల్సా క్లైమాక్స్ అది. అప్పుడు చనిపోతాడు వీళ్ళని పక్కన పడిపోతాడు. బాగుంటది అది. మహేష్ బాబు అతడిలో గాడ్ బదలుకొతాడు, అది చూపిస్తారు. బేసిక్ గా మన హీరోస్ ఏం చేస్తారు, సూపర్ హ్యూమన్ స్టఫ్ చేసినట్టు చూపిస్తారు కదా మన తెలుగు వాళ్ళందరూ చేస్తారా, మన వాళ్ళే చేస్తారు, మన సినిమాల్లోనే చేస్తారు. నువ్వు దాంట్లో నువ్వు చేసిన దాంట్లో స్పెషల్ ఏముంది అన్నట్టు మాట్లాడతాడు కదా. బేసిక్ గా ఏంటి అవి చేసేది సూపర్ హ్యూమన్ స్టఫ్ కదా అదంతా. బేసిక్ గా అది కొడితే అది వెళ్ళిపోవడం కానీ, ఇలా కొడితే గోడ పగిలిపోవడం కానీ సూపర్ హ్యూమన్స్ అనలేము, కానీ అది ఎక్సెప్షనల్ స్ట్రెంత్ స్టఫ్ కదా అది. కానీ వాడికి పవర్స్ వచ్చాక కూడా ఆ మనీ ఉన్న క్యాన్ ఓపెన్ చేయలేడు. ఎందుకు ఓపెన్ చేయలేడు? వాళ్ళ అక్కకి ఇస్తాడు ఓపెన్ చేయమని. కానీ ఇలా కొడితే గోడ మొత్తం బద్దలైపోతుంది. దాని తర్వాత డబ్బులు సంపాదించుకొని వస్తాడా ఒక సీన్ లో? అది కావాలని చేస్తాడు, అంటే అలవాటు అయిపోయి ఉంటుందేమో, వాళ్ళ అక్కే చెయ్యాలి ఓపెన్ అన్నట్టు. కావాలని చేస్తాడు, లేకపోతే అప్పుడు ఆ పవర్ తీసుకోవడం లేదంటే పవర్ ఉంటుంది విండో పవర్ వచ్చినప్పుడు, పవర్ వాడినప్పుడు కూడా తీయడానికి కష్టపడతాడు, గోడ్ని కొడతాడు. ఓకేనా? దాని తర్వాత వీడు జాబ్ చేసి మనీ సంపాదిస్తాడా? నేను చెప్పేది గోడ్ పగలబడుతుంది కానీ వాడు క్యాన్ చేయలేకపోతాడు, గోడ తీస్తుంది క్యాన్. కానీ అప్పుడు వాడు పవర్. నేను చెప్పేది ఏంటంటే నేను ఏం చెప్తున్నా అంటే జాబ్ చేసి మనీ సంపాదిస్తాడా ఫస్ట్ టైం, అప్పుడు మనీ తెచ్చి వాడే క్యాన్లో పెడతాడు కదా. దాని తర్వాత క్యాన్ ఓపెన్ చేయాలంటే వాళ్ళ అక్కకే ఇస్తాడు. రెస్పెక్ట్ ఏమో, ఒక అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ అవ్వచ్చు, లేదంటే అలవాటు అయిపోయి అలా చేయొచ్చు. అలవాటు అదే ఒకటి ఉంటుంది అది, గోడ్స్ ఒక బౌండరీలో గోడ్స్ ఉంచుతారా, బౌండరీ తీసేసినా కూడా ఇంకా గోడ్స్ అక్కడే ఉంటాయి. అక్కడ ఒక చిన్న గేట్ నుంచి అన్ని వస్తాయి, బౌండరీ అన్ని తీసేసిన. అలాగా
మైండ్లో అలవాటు అయిపోయింది, నేను ఇది ఓపెన్ చేయలేను అని చెప్పి. నీకు ఎలిఫెంట్స్కి కూడా ఎలిఫెంట్స్ పెద్దగా ఎంత స్ట్రెంత్ ఉంటుంది ఎలిఫెంట్కి, కానీ బేబీ అప్పుడు దానికి ఏం చేస్తారంటే చాలా హార్డ్ చైన్తో కట్టేస్తుంది దాని కాలుకి. అది ఎంత లాగినా ఇంకా ఆ చైన్ నుంచి నేను ఇడిపించుకోలేను అని ఫిక్స్ అయిపోద్ది. అదే సో దానికి పెద్ద అయ్యాక కూడా అదే చైన్తో కడతారు. అది ఇలా అంటే ఇరిగిపోద్ది, కానీ అది ట్రై చేయదు, దానికి మైండ్లో ఫిక్స్ తెలుసు దానికి ఇంకా అవ్వదు అన్న థాట్లో ఉంటుంది. అది ఇది కూడా అట్లాంటిది, అలాంటిది అవ్వచ్చు. అది చెప్పడానికి చేసి ఉంటారు అంతేగా. బికాస్ దర్ ఇస్ నో వే హీ కెనాట్ ఓపెన్ దట్ రా. ఓపెన్ కాదు, అది చూసినప్పుడే కదా లైట్ వస్తుంది. యాక్చువల్గా హనుమంతుని చాలా వీక్ కింద చూపిస్తారు, పేరు హనుమంతు కానీ చాలా వీక్ అన్నట్టు చూపిస్తారు. ఫస్ట్ సీన్ బాగుంటది, కొట్టేసుకు అది ఎక్కడ పడితే ఆడు కొడతాడేమో అనుకున్నాను. బ్రో రాకేష్ మాస్టర్ లాస్ట్ మూవీ బ్రో. ఏంటి రాకేష్ మాస్టర్ ఎవడు? గుండు. గుండు రాకేష్ మాస్టర్ తెలీదా? తెలుసు, రాకేష్ మాస్టర్ కదా పేరు. ఏమో పేరు తెలియదు, తన క్యారెక్టర్ మాస్టర్ ఏమో. అడిలా అంటే ఏళ్ళు తిరిగిపోతే అది కొన్ని మంది క్రింజ్ అంటారు, కానీ అదొక ఏది ఫైట్ రా. పేర్లు తిరిగిపోయేదా? ఆ స్కూల్లో ఫైట్ బేసిక్గా ఎగిరిపోయి చూడు. ఆమె నమ్మదు, నాకు చిరాకేస్తుంది ఆమె నమ్మదు. ఎందుకు నమ్మదు? వై నాట్ బిలీవ్ హిమ్? అంటే చిన్నప్పటి నుంచి నేను చూస్తుంది కదా, బాయ్ నెక్స్ట్ డోర్ కింద వీడికి అంత ఏముందిలే అన్నట్టు చూపిస్తారు. కానీ కొన్ని సీన్స్ కొన్ని మంది క్రింజ్ అంటారు, కానీ అదొక తెలుగు ఫీల్డ్ అది అంతే. తెలుగు ఫీల్డ్ అని కూడా అనలేంరా. ఇప్పుడు యుఎస్ వాళ్ళు చూస్తే ఏంటిది ఇల్లాజికల్, ఏంటిది క్రింజ్ అని కొంతమంది అనొచ్చు, కానీ జస్ట్ వే ఆఫ్ మేకింగ్ మూవీరా. అంటే ఎంటర్టైన్మెంట్లో పార్ట్ ఇంక్లూడ్ చేస్తూ ఆ పవర్ కూడా చూపిస్తూ అలా చేస్తారు అంతే బేసిక్గా. సో దాన్ని మనం అంత క్రిటికల్గా జడ్జ్ చేయలేము దాన్ని. మల్టీ టాస్కింగ్ ర్యాండమ్ వర్డ్స్ అని చెప్తాడు, గమ్మనుండి పోయి నువ్వు సడన్గా వస్తుంది అడిగి. ఇంకా ముగిచ్చేద్దాం రా. నేను చెప్పా కదా, నేను ఈ సినిమా గురించి చెప్పగలంటే షార్ట్ బీజిఎం ఎంతసేపు అన్నా మాట్లాడగలను. సరే ఫైనల్ నువ్వు చెప్పు, నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. నేను ఏ సినిమా చాలా బాగుంది అన్నాను, నాకు నిజంగా చాలా నచ్చుతానే చాలా బాగుంది. నేను చాలా క్రిటిక్ రా. సినిమా చాలా బాగుంటేనే బాగుందంట, కొంచెం బాగాలేదన్నా యావరేజ్ అంట. నేను ఎలా అంటే సినిమా ఒకసారి ఆగిరా, సినిమా ఎలా ఉన్నా బాగానే ఉందంట, కానీ బాగుంటే దాన్ని నేను కూడా లెవెల్లో లేపేస్తాను. సినిమా బాగాలేదంటే అసలు బాగాలేదంట, బాగుందంటే సూపర్ ఉంది అంటే చాలా బాగుందంటే. నేను ఎప్పుడు సినిమా బాగోదు ఇవ్వాల్సిన ఇస్తా, మరీ అస్సలు తట్టుకోలేమురా బాబు అంటే బాగోలేదని చెప్తా. యావరేజ్ ఉన్న కొంచెం ఇంకా మిగతా మొత్తం రేంజ్ ఒకటే డైలాగ్ బాగుందని చెప్తా. సరే గుంటూరు గారికి ఏమని చెప్తావు? బాగానే ఉందని చెప్తా. రే నీకు తెలియట్లేదు పిల్లాడు ప్లీజ్ అడిగితే ఏది సినిమా డైలాగ్ ఉంటుంది పక్కనే బాబు నేను దండం పెట్టేసుకోండి పెట్టావా? ఇట్లా అనుకోలే. బాబంటే బాబే ఆ డైలాగే నేను మీమ్స్ లో చూడడం తప్ప, చాలు విను, మీమ్స్ లో చూడడం తప్ప ఎప్పుడు వినలే కదా. సో అంత లో ఎనర్జీలో ఉన్న 4:30 షోకి అందరు నిద్రలో ఉన్న అన్ని వందల వేల మంది ఒక్కొక్కసారి అరుస్తుంటే గూస్ బంప్స్ లో అనిపించింది. సినిమా బాగుండుంటే అది ఇంకా చాలా ఒక మెమరబుల్ లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ లో అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా అలాగా మ్యాడ్నెస్. నెక్సెస్ ఈవెంట్ అయిపోయేది నీ లైఫ్ లో. సర్లే మూవింగ్ ఆన్ నెక్స్ట్ సెగ్మెంట్. కానీ అన్ఫార్చునేట్లీ నెక్స్ట్ సెగ్మెంట్ రా ప్లీజ్ రా. సరే నువ్వు వెళ్ళు. మా ఫ్రెండ్స్ ఇంకా ఆ సినిమా బాగానే ఉంది, వాళ్ళు ఇంకా ఫ్యాన్స్ కదా, బాబు ఫ్యాన్స్ కదా. సో సినిమా అయిపోయాక కూడా నీకు ఎలా అనిపించింది అంటే నేను ఎలాగో చెప్తాను కదా బాగానే ఉందని. ఇప్పుడు చెప్పాను కదా అలాగే చెప్పాను నేను కూడా, బాగానే ఉందిరా వాళ్ళు చెప్పుకుంటారు అనమాట. ఇంకా మా డాడీ కూడా అజ్ఞాతవాసి చూసాక అలాగే చెప్పాడు. వాళ్ళు ఇంకా వాళ్ళ కోసం వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళని సాటిస్ఫై చేసుకోవడానికి. బాగానే ఉంది, వాళ్ళు నిజంగా వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫై చేసుకోవడానికి డబ్బులు పెట్టాము పొద్దున్న లేచి. డబ్బులని కాదు, వాళ్ళు ఫ్యాన్స్ కదా, వాళ్ళకి డబ్బులతో సంబంధం లేదు బేసిక్ గా. ఫ్యాన్స్ కాబట్టి ఒక ఫ్యాన్ కి ఎంత వాళ్ళు ఏమన్నారు తెలుసా, కుర్చీ మడత పెట్టి సాంగ్ కోసం మళ్ళీ వెళ్తాను అంటున్నారు. సరే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరు కదరా. సరే నెక్స్ట్ ఇప్పుడు నువ్వు ఒక సాంగ్ పెట్టావు, ఏంటది ఇన్స్టాలో పెట్టావు, దమ్ మసాలా సాంగ్. నీ థియేటర్లో ఎలా ఉంది రెస్పాన్స్, నా థియేటర్లో ఎలా ఉంది రెస్పాన్స్? సూపర్ స్టార్. నీ థియేటర్లో పైగా ఏంటి హౌస్ఫుల్ అయిపోయిందా? ఆల్మోస్ట్ కింద వరకు అయిపోయింది. నాది హౌస్ఫుల్ అయిపోయింది ఎలాగో. కాకపోతే అందరు నిద్రలో ఉన్నారు, ఎనర్జీ పోయి కొంచెం. అయినా ఆ డిఫరెన్స్ చూసావా? మొత్తం పేపర్లు ఎగిరేసి గెంతురుకుంటూ సాంగ్. అంటే యాక్షన్ మూవీస్, యాక్షన్ సీన్స్, ఇమోషన్ సీన్స్లో పెద్ద డల్గా ఉన్న సాంగ్స్లో అక్కడ కూర్చోడరా సీట్లో.
ఒక్కడు కూర్చోడు. సినిమా ఎలా ఉంది, సాంగ్స్లో రెచ్చిపోతారు. ఆరెంజ్ మూవీ ఎలా ఉంది, సాంగ్స్లో ఎలా రెచ్చిపోయారు, కాన్సర్ట్లో ఉంటుంది, అలా ఉంటుంది. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ సెగ్మెంట్. ఇట్లా వేసిపోయింది మధ్యలో, వెళ్ళిపోయాడు నీకు తెలియకుండా. చెప్పరా ఏంటి నెక్స్ట్ సెగ్మెంట్ పేరు చెప్పు. ఏం చూసాం, ఏం చూడబోతున్నాం, థీమ్. ఏం చూసాం ఈ వీక్ లో, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం. లాస్ట్ టైం వేయలేదు, లాస్ట్ టైం మర్చిపోయా. ఎలాగైతే అలా ఫీల్ థీమ్ అని చెప్పి వేయకపోతే బాగోదు కదా, చెప్పకపోతే పర్లేదు. చేసిందా ఆఫ్ ఎందుకు చేస్తున్నావు, ఆన్ చేసి ఆనే ఉంది. అదే సరే ఏం చూసావు. ఇదేంటి ఇలా దాని మీద ఓవర్లాప్ అయిపోతుంది. చెప్పు. నేను లాస్ట్ వీక్ లాస్ట్ 2 వీక్స్ నుంచి చెప్తున్నాను, ఈ వీక్ ఇది చూస్తా, వాట్ ఇఫ్ చూస్తా అని 2 వీక్స్ నుంచి చెప్తానే ఉన్నాను. నెక్స్ట్ వీక్ వాట్ ఇఫ్ చూస్తా అని. చూడవు. పార్కింగ్ కుదరట్లేదు, పార్కింగ్ కుదరలేదు. అదే 2 hours సినిమారా. నేను ఈ వీక్లో లాస్ట్ వీడియో తర్వాత ఈ వీక్లో చూసి పార్కింగ్ స్టార్ట్ చేస్తే ఆపలేవు నువ్వు. నేను ఈ వీక్ మొత్తం చూసింది ఈరోజు ఇప్పుడు థియేటర్లో చూసిన 2 మన మెయిన్ టాపిక్ ఈ వీడియోకి, గుంటూరు కారం అండ్ హనుమాన్. సరే నేను చెప్పనా, నువ్వేం చూడలేదా లిటరల్గా? ఈ 2 థియేటర్లో, ఇంట్లో ఏం చూడలే. నేను ఎక్కువ చూసా మార్వెల్ స్టూడియోస్దే సిరీస్. అది ఎలా ఉంది, తనకి యాక్టర్ దేంట్లోనే ఉంటుందిరా, హాకాయ్లో. హాకాయనే కదా, హాకాయ్ కంటిన్యూషన్. హాకాయ్లో కింగ్ పిన్ని వేసేస్తుంది, కింగ్ పిన్ని. కానీ ఐ దాకేసి ఐ పని చేయడం మానేస్తుంది, కానీ ఎక్కువ కదా, ఎక్కడికి వెళ్తుంది లోపలికి బుల్లెట్. పాపం హనుమంతు అంటే బక్కడు వెళ్ళిపోద్ది వెనక నుంచి, ఆడ దున్న పొత్తులు ఆయన తింటాడు, ఎక్కడికి వెళ్తుంది. సో ఆమె బ్యాక్గ్రౌండ్, ఆమె ఒరిజినల్ స్టోరీ చూపిస్తారు ఇప్పుడు. తను మ్యూట్ కదా, రియల్ లైఫ్లో మ్యూట్, రియల్ లైఫ్లో లెగ్ ఉండదు. లెగ్ ఉండదు తనకి, రియల్ లైఫ్ హ్యాండిక్యాప్. తను నాకు గుర్తులేదు, మ్యూట్ అన్నట్టు గుర్తుంది, కానీ మ్యూట్ ఎలా చేసింది, బాగా చేసింది యాక్టింగ్. అంటే బేసిక్గా స్టోరీ ఎలా ఉంది, సిరీస్ కదా, సో ఫస్ట్ సీన్ ఒకటే, ఫస్ట్ ఎపిసోడ్ ఒకటే వచ్చి ఉంటుంది, ఫస్ట్ ఎపిసోడ్ ఒకటే వచ్చి ఉంటుంది కదా. అన్ని వచ్చాయి, అన్ని 5 వచ్చినాయి, 5 episodes సింగిల్ డేలో వచ్చాయి. వాట్ ఇఫ్ లాగా ఒక్కొక్క రోజు కూడా రాలే, ఒకే రోజు అన్ని వచ్చాయి. సో ఇది కనెక్షన్ దేని తర్వాత వచ్చినట్టు స్టోరీ లైన్లో, హాకాయ్ తర్వాత. ఓకే, హాకాయ్ తన పేరేంట్రా, హాకాయ్లో అమ్మాయి ఉంటుంది, కేట్ బిషప్. తను ఉంటుందా? హాకాయ్లో ఉండే వాళ్ళు ఎవ్వరు ఉండరు. మార్వెల్ ఎవరెవరు ఉంటారు? డేర్ డెవిల్ చూపిస్తారు, డేర్ డెవిల్ ఉంటాడు ఫస్ట్ ఎపిసోడ్. ఓకే, అంతేనా? అంతే, పెద్దగా ఉన్నాడు, ఫేస్ కూడా చూపాడు. దీని బ్యాక్ స్టోరీయా లేకపోతే నెక్స్ట్ కింగ్ పిన్ తర్వాత స్టోరీ? తర్వాత స్టోరీ మధ్యలో నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లాగా బ్యాక్ చూపిస్తూ ఉంటారు అంతే. నాట్ బ్యాడ్ రా, నాట్ మస్ట్ వాచ్, నువ్వు చూడకర్లేదు. ఇట్ డస్ నాట్ రిలేట్ టు ద బిగ్గర్ MCU. నేను లోకి ఇప్పుడు దాకా చూడలేదు. లోకి చూడలేదా? నీకు తెలుసు కదా, ఏమోరా, నేను సీక్రెట్ ఇన్వేషన్ చూడలేదని చెప్పి లోకి చూడలే, వెయిట్ చేస్తున్నా సీక్రెట్ ఇన్వేషన్ చూసి లోకి చూద్దామని. మర్చిపో సీక్రెట్ ఇన్వేషన్ని, ఆ ఆర్డర్లో వచ్చినాయి కదరా అవి. అవసరం లేదన్న, అవసరం లేదు. కెవిన్ ఫైగే మర్చిపోయాడు, నీకెందుకు అది. సో ఎక్కువ నాట్ బ్యాడ్, చూడొచ్చా. కానీ దానికన్నా ముందు వాట్ ఇఫ్ ఖాళీగా ఉన్నప్పుడు చూడు అంతే. ఫస్ట్ వాట్ ఇఫ్ చూడు, పార్కింగ్ చూడు, జగర్దండ చూడు, గ్రాండ్ ఎర్రమ చూడు. సీక్రెట్ ఇన్వేషన్ ఎక్కువగా కంపేర్ చేస్తే ఏది బాగుంది? ఎక్కువ సీక్రెట్ ఇన్వేషన్ అసలు వద్దన్న దాని గురించి. ఓకేలే, అదొక ఆది పురుష్ రేంజ్. ఏమో స్టార్టింగ్ ఎపిసోడ్స్ బాగుంటాయి అంటారు, ఎండింగ్కి వెళ్ళేటప్పటికి అంత బాగోదు అంటారు సీక్రెట్ ఇన్వేషన్. బేసిక్గా స్టోరీ ఏమి ఉండదు దాంట్లో, అంతా మెల్లగా మాట్లాడుకుంటారు. స్క్రల్స్ హ్యూమన్స్ ఎర్త్కి వచ్చి కాలనైజ్ చేయడమే కదా. మిలియన్స్ ఆఫ్ స్క్రల్స్ ఉంటారు అర్థం మీద అనేది ట్విస్ట్. మిలియన్సా? వాళ్ళు అసలు ఎప్పుడు వస్తారు, వాళ్ళు వచ్చే పాయింట్ ఏంటి? క్యాప్టెన్ మార్వెల్లో జరుగుతుందా? క్యాప్టెన్ మార్వెల్ 1 అప్పటి నుంచి ఉంటున్నారు. అంటే చాలా ముందు కదరా, ఐరన్ మ్యాన్ 1 కన్నా ముందు ఉండొచ్చు. అరే అప్పుడు నిక్ ఫ్యూరీ కన్నుపోద్ది కదా, అప్పటి నుంచి కదా. అప్పుడు నిక్ ఫ్యూరీ ప్రామిస్ చేస్తాడు రా, మీరు అర్త్ మీద ఉండకండి, మీకు ప్లానెట్ ఎతుకుతాను నేను అంటే, సరే నువ్వు ప్లానెట్ ఎతుకు, అప్పుడు దాకా మేము అర్త్ మీద ఉంటాం. వాడు ఎతకడు, వీళ్ళు అర్త్ మీద ఉంటారు. వాళ్ళు మరి ఎతికినప్పుడు వీళ్ళు హ్యూమన్స్ ఫామ్లో ఉంటారు, ఎలా వెళ్తారు, ఎందుకు వెళ్తారు? ఎలా లేకపోతే ఉండిపోవచ్చు కదా వీళ్ళు. చాలా ఫేక్ ఐడెంటిటీ, కష్టం కదా ఎలాగైనా. కానీ వాళ్ళ ట్రూ ఫేస్ చూపించకుండా ఉండడం అంటే కష్టం కదా. నువ్వు డిస్గైజ్లో వెళ్ళిపోవాలన్నా వాళ్ళకి వెళ్ళాలని, లేకపోతే వాళ్ళని ఎవరు గుర్తుపడతాడు ఇక్కడ ఉన్నట్టు? ఎవరు గుర్తుపట్టలేరు కదా, వాళ్ళు మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటారు కదా మొత్తం ఎర్త్ అంతా. సో ఎలా తెలుస్తుంది? తెలియదు. ఓకే, యాదవ్ గారు ఆర్ట్ దాని గురించి మాట్లాడుతున్నాం అంటే ఏదో అసలు అర్థం చేసుకుందాం ఎందుకు అంత రాడ్ అని. అవసరం లేదు. నీకు ఫస్ట్ సర్లే, ఇప్పటికి వీడియో అయిపోయింది అనుకుందాం.